యాకోబు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం నుంచి 24వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని నేను చదువుతాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం నుంచి 24వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసిన నీవు క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించున్నావు గదా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీనివలన గ్రహించితిరి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన 3 దినాలుగా ప్రభువా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న లేఖన సత్యాల కోసమే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయాన ప్రభువా ఇరువురు దైవ సేవకులు నిలువ పెట్టుకొని మాకు అనుగ్రహించిన వాక్య సారాంశం కొరకే మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి ప్రభు మరొకసారి మీ పాదాలను సమీపిస్తూ ఉంటుండగా మీరే మా అందరితో మాట్లాడమని వేడుకుంటా ఉన్నాను. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, లేఖనం మీది, మేమందరం మీ పిల్లలం. మీరు మాట్లాడితే మాకు అర్థమవుతుంది ప్రభు, మీరు మాట్లాడితే మేము నేర్చుకోగలం. అటువంటి మెలనైన స్వరాన్ని ఈ రాత్రి మేము వినగలగడానికి సహాయం చేయమని, సమయోచితమైన సహాయం కొరకు మీ వైపు ఎదురు చూస్తూ వ్యర్థమైన మాటలు రాకుండా నోటికి కాపుదల గురించమని వేడుకుంటూ యేసు ప్రభు నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. వేదిక మీద ఉన్న దేవుని దాసులకి, అలాగే చేరవచ్చిన సంఘం అంతటికి ప్రభు అయిన యేసు క్రీస్తు నామాలు శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గడిచిన 2 దినాలుగా మనం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని చూసాం. ఈరోజు రాత్రి 2వ అధ్యాయాన్ని మనం సమయం ఉన్నంత మేర చూసుకొని ఈ వాక్య భాగాన్ని ముగించాలని ఆశపడతా ఉన్నాను. యాకోబు గారు ఒక పరిణతి కలిగిన క్రైస్తవుడు ఏ విధంగా జీవించాలో నేర్పిస్తూ 1వ అధ్యాయం అంతా కూడా మనం నేర్చుకున్న పాఠం ఏంటండి అంటే, శ్రమల మధ్యలో మనం ఎలా ప్రవర్తించాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఈ రాత్రి మనం నేర్చుకోబోతా ఉన్న అంశం, సత్యాన్ని ఏ విధంగా ఆచరిస్తాడు, సత్యాన్ని ఎలా అనుసరిస్తాడు అన్న విషయాన్ని ఈ 2వ అధ్యాయం మనకు ప్రస్ఫుటంగా మాట్లాడుతూ ఉంటుంది. సో మొదటి వచనం చదువుకుందాం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మొహమాటము కలవారై ఉండకుడి. ఏలయనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడును లోపలికి వచ్చినడలా మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకునే వారిని చూచి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో, నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠము దిగువన కూర్చుండమని చెప్పినడలా మీ మనస్సులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు కారా అనే మాట. ఈ 2వ అధ్యాయం అంతా కూడా 2 ప్రాముఖ్యమైన విషయాల్ని యాకోబు గారు ప్రస్తావిస్తున్నారు. మొదటిది ఏంటండి అంటే పార్షియాలిటీ అనే మాట. మొదటిది పార్షియాలిటీ అని. సో 2వది ప్రేమపూర్వకమైన పనులు చేయండి అనే మాట. సో మొదటిది ఇంపార్షియల్గా ఉండండి, పార్షియాలిటీ కలిగి ఉండకండి. 2వది దేవుని యొక్క విశ్వాసాన్ని లోకానికి చూపించండి అనే మాట. ఈ 2 విషయాల్ని మాట్లాడుతూ వారు ఏమంటారండి అంటే, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మొహమాటం కలిగిన వారై ఉండకండి అన్నమాట. ఇక్కడ ఈ మొహమాటాన్ని గురించి మాట్లాడుతూ సంఘంలో ఇలాంటి విభేదాలు కనపడతా ఉన్నాయి. ఆయన ఏమంటున్నాడు, బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చినడలా మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూచి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో అనే మాట. మనిషి
చూసేది మానవుని యొక్క పై రూపాన్ని, దేవుడు చూసేది మానవుని యొక్క అంతరంగాన్ని. లోకం ఎప్పుడూ కూడా మానవుని యొక్క భౌతిక స్థితికి ప్రాధాన్యత ఇస్తుంది. దేవుడు ఎప్పుడు కూడా హృదయ స్థితిని పరిగణిస్తూ ఉంటారు. ఈ రాత్రి ఈ మాట మనం వింటా ఉన్నప్పుడు, మనం ఎప్పుడు ఒక వ్యక్తిని జడ్జ్ చేసేటప్పుడు, తీర్పు తెచ్చేటప్పుడు వారి గతాన్ని బట్టి జడ్జ్ చేస్తూ ఉంటాం. వాడు గతంలో ఇలాగండి ఇలాగండి అని చెప్పి. భవిష్యత్తులో ఆ వ్యక్తి ఏమవుతాడో మనకు తెలియదు. అర్థమవుతుంది కదండి? గతాన్ని బట్టి మనం జడ్జ్ చేస్తూ ఉంటాం, తీర్పు తీరుస్తూ ఉంటాం. భవిష్యత్తు వారిది ఎలా మారబోతుందో మనకు తెలియదు. పూర్వం హింసకుడు, దూషకుడు, హానికరుడే, కానీ ఈ రోజున సంఘానికి మూలస్తంభమయ్యాడు. ఆ భావన మన గనక కనబడినట్లయితే వ్యక్తిని మనం చూసే దృక్పథం మారుతుంది. ఈ దినాన్న నా సహోదరుడు తాగుపోతే కావచ్చు, వాడు నా సహోదరుడే. నా సహోదరుడు తిరుగుపోతే కావచ్చు, నా తమ్ముడే. నా భర్త లేదా నా భార్య తిరుగుపోతే కావచ్చు, నాకు సంబంధించినటువంటి వ్యక్తే. అలా అని చెప్పి వారి ప్రస్తుత స్థితిని బట్టి భవిష్యత్తుని నిర్ణయించడం అనేది చాలా తప్పుడు అభిప్రాయం. చాలాసార్లు మనం ఏం చేస్తామండి అంటే, వారి యొక్క గతాన్ని బేరీజు వేసుకొని, గతాన్ని పరిగణలో తీసుకొని వారి బ్యాక్గ్రౌండ్ ఇలాంటిది సార్ అని చెప్పంటాం. దేవుడు చూసేది మన డెస్టినీని, మనం చూసేది వారి పాస్ట్ని చూస్తూ ఉంటాం. ఈ రాత్రి ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు, నిజమైన క్రైస్తవ విశ్వాసి ఒక వ్యక్తిలో చూసేది దేవుని కంటితో మానవుని చూడటం మొదలుపెట్టినప్పుడు ఆ వ్యక్తిలో పరిణతి కనబడుతుంది అన్నమాట. ఒక వ్యక్తిని చూసేటప్పుడు మనం గనక మన నేత్రాలతో చూస్తే వారి గతం కనపడుతుంది. దేవుని యొక్క ప్రేమతో చూసామనుకోండి, వారి భవిష్యత్తు అర్థమవుతుంది అన్నమాట. ఈ మాట జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు నాకు ఎక్కడో గురించి చెప్పడం కంటే నా గురించి చెప్పుకోవటం మంచిది అనిపిస్తుంది. నేను యేసుక్రీస్తు ప్రభువాన్ని స్వరక్షకునిగా అంగీకరించాను. ఆ రోజున నన్ను చాలామంది అప్రిషియేట్ చేశారు. అప్రిషియేట్ చేసిన తర్వాత వాళ్ళు నన్ను ఫాలో అప్ చేయడానికి అన్నవాళ్ళు వచ్చేవారు. నా దగ్గరికి ఒక ఆయన సైకిల్ వేసుకుని వచ్చేవాడు. అతనికి ఇంతలా భూతద్దాలు ఉండేవి. సైకిల్ తొక్కుంటూ బెల్ వేసుకుని వచ్చేవాడు. మా చెల్లికి చెప్పేవాడిని, అమ్మ వాడు వస్తున్నాడు, నేను లేనని చెప్పు, బజార్కి వెళ్ళానని చెప్పనేవాడిని. మా చెల్లెలు అలాగే చెప్పేది, అన్నయ్య మా అన్నయ్య లేడని. నేను మంచం కింద కూర్చునేవాడిని. ఎప్పుడు వస్తాడమ్మా? ఒక అరగంటలో వస్తాడు అని చెప్పేసేది. మళ్ళీ అరగంటలో వచ్చేవాడు. అలా 4 సార్లు తిరిగేవాడు. తిరిగిన తర్వాత 5వ సారి వీడు వదిలేటట్టు లేడరా అని చెప్పి, అన్న ఏంటి అన్న సంగతులు, ఇప్పుడే వచ్చానని చెప్పనేవాడిని. అనిన తర్వాత, ఏం లేదు తమ్ముడు, ప్రార్థన చేసుకున్నావా, వాక్యం చదువుకున్నావా, ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం అని అడిగి వెళ్ళిపోయాడు. ఇంతే, దీని గురించే. సో సాధారణంగా అబద్ధాలు చెప్పడం అలవాటు కాబట్టి చదువుకున్నాను అన్నయ్య, ప్రార్థన కూడా చేసుకున్నాను అన్నయ్య అని చెప్పి మనకులాగా చెప్పేవాడిని. అలా చెప్పిన తర్వాత ఆయన చూడగానే కంపరం ఎత్తేది. ఎవరిని? నన్ను ఎవరైతే బలపరుస్తూ ఉన్నారు. అలా కాలక్రమేణా నా ఆత్మీయ జీవితం పెరుగుతూ వచ్చింది. ఒక దినాన్న ఆయన ఫోన్ చేసి అన్నారు, తమ్ముడు మీటింగ్ పెట్టుకోవాలి, డేట్ ఉందా అన్నాడు. డేట్ లేదన్నా అన్నాను. ఆయన ఏమన్నాడండి అంటే, ఆ రోజు బెల్లేసుకుంటూ వచ్చినప్పుడు బాధ అనిపించింది, తమ్ముడు ఇంట్లో ఉండి లేడని చెప్తున్నాడు ఏంటి అని. ఇదే రోజున ఆ తమ్ముడే ఖాళీ లేదన్నా అంటే సంతోషంగా ఉంది అన్నాడు. ఇప్పుడు ఆలోచించండి, నా గతం అలాంటిది, నా భవిష్యత్తు ఇలాంటిది, నాకు తెలియదు. అర్థమవుతుంది కదండి. రెండో మాట చెప్తాను. నాకెంత సిగ్గండి అంటే, సైరస్ రాజు అన్న ఇక్కడ కూర్చోమని పోరాడాడు నా మీద, ఎదురుగా కూర్చోండి అన్నా అని. నేను ఆ మూలనే కూర్చున్నాను. నేను ఆడియన్స్ని ఫేస్ చేయలేను అన్నా అని చెప్పాను. వచ్చి లేదండి పాస్టర్ గారి పక్కన కూర్చోండి అన్నాడు. నా వల్ల కాదన్నా అన్నాను. ఆడే కూర్చున్నాను, నా కుర్చీ అది. నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేవాడిని. నా క్లాస్మేట్, ఆ పాప పేరు జయశ్రీ, పాప గారు నా క్లాస్మేట్, నా కదురుగా ఇట్లా నిలబడేది చేతులు పెట్టుకొని. నిలబడగానే తలకేసుకున్నట్టు వెళ్ళేవాడిని. ఆ అమ్మాయి అటు వచ్చేది, ఏయ్ మీదకు వస్తున్నాడు, పక్క వెళ్ళేవాడిని. ఆ అమ్మాయి ఏమనేదంటే, నువ్వు మగపిల్లాడివేనా, తలకంచుకు వెళ్ళిపోతావేంటి అనేది. అర్థమవుతుంది కదండి. అది నా గతం. ఈ రోజున మరి మీరు అందరూ ఎలా కనపడుతున్నారు నాకు అర్థం కావట్లా, ఎలా నిలబడ్డా నాకు అర్థం కావట్లేదు. దేవుడు మన జీవితాల్లో చూసేది భవిష్యత్తుని, మనం చూసుకునేది గతాన్ని. ఒక వ్యక్తి దేవుని చేతిలో బలమైన సాధనంగా వాడబడాలని అంటే ఎప్పుడు కూడా గతాన్ని చూసి కృంగిపోకండి. భవిష్యత్ ఎరిగినటువంటి వాడు దేవుడు అనే మాట. ఇంకో మాట కూడా మీకు జ్ఞాపకం చేయాలి. నేను మారు మనసు పొందిన దినాన్న వాక్య పరిచయం చేస్తా ఉన్న వ్యక్తికి ఇంత గడ్డ ఉంది, మన శాలేమన్లాగా. ఆ తర్వాత ఒక కళ్ళజోడు ఉండేది, ఆ కళ్ళజోడు 2 చైన్లు ఉండేవి ఇలాగా. ఆయన ఆ రోజున గట్టిగా మాట్లాడేవాడు.
సో మాట్లాడిన తర్వాత ఆ రోజు నాకు బాగా గుర్తు, లెమన్ ఎల్లో టీ షర్ట్ వేసుకున్నాను. ఆ షర్ట్ మీద పేరుంది. వాక్యం అయిపోయింది. సో ఉదయం అంతా చెప్పారు, వినలేదు. సాయంత్రం వాక్య పరిచర్య ముగించే సమయంలో క్రీస్తు ప్రభువు వారి యొక్క సిలువ గురించి మాట్లాడుతూ వారు సిలువను వివరిస్తా ఉన్న సమయంలో నా పాపం ఏంటో నాకు అర్థమైంది. నా పాపానికి ప్రభువారు చేసిన ప్రాయశ్చిత్తం ఏంటో అర్థమైన తర్వాత నేను కన్విక్ట్ చేయబడిన మాట వాస్తవం. ఆ రోజున వెళ్ళాను, ఇంటి మీద కూర్చొని ప్రార్థన చేసుకున్నాను. బాగా దుఃఖం వచ్చింది, దేవుడు సహాయం చేశారు. ఆ రోజు వాక్య పరిచయం అయిపోయిన తర్వాత ఆయన బయటకు వచ్చి అన్నాడు, ఈ టీషర్ట్ మీద పేరేంటి అన్నాడు. నాకేం తెలుసు, నాకు తెలియదండి అన్నాను. తెలియకుండా ఎందుకు వేసుకున్నావు తీ అన్నాడు. ఆయన ఎవరంటే మన ఎడ్వర్డ్ విలియమ్స్ గారు. రైట్, అర్థమవుతుంది కదండి. 26 సంవత్సరాల క్రితం మా పరిచయం అది. ఆ రోజున నాకు తెలియదు వారితో కలిసి స్టేజ్ పంచుకుంటానని చెప్పి, ఆ రోజున నాకు తెలియదు వారితో నిలబడి మాట్లాడతానని చెప్పి, ఆ రోజు నాకు తెలియదు వారు నేను కలిసి జర్నీ చేస్తామని చెప్పి. 26 సంవత్సరాలుగా మేము కలిసి జర్నీ చేస్తూనే ఉన్నాం. కానీ ఈ మధ్య కాలంలో కలిసి పరిచయలు కొనసాగుతూ ఉన్నాం. అయితే ఒక రోజున తెనాలి రైల్వే స్టేషన్లో ఆయన ట్రైన్ పట్టాలు దాటుతున్నాడు. గబగబా వెళ్ళి చేతులు కట్టుకొని, అన్న శోధనలు వస్తున్నాయి అన్న, నేను ఎలా తట్టుకోవాలో అర్థం కావట్లేదని చెప్పి అన్నాను. కిందకి పైకి చూసి వెళ్ళిపోయాడు, ఆన్సర్ చెప్పలేదు. అర్థమవుతుంది కదండి. ఇప్పుడు ఎలా ఉన్నారు, అప్పుడు అంతకంటే ఎక్కువగా ఉండేవారు. ఆ రోజున వాస్తవానికి ఆయనతో మాట్లాడాలని కల్పించుకోవడానికి వెళ్ళాను, కానీ అడగాలని మాత్రం వెళ్ళలేదు. సో మరి సేవకులు ఎలా మాట్లాడాలా, లేని ఉన్నట్టు చూపించాలి కదా, అలాగే చూపించుకున్నాను. ఆయనకు అర్థమైపోయింది వీడు నటిస్తున్నాడని చెప్పి. ఎందుకంటే నేనంటే తెనాలి రైల్వే స్టేషన్లో విశ్వాసులు ఉండరు. అర్థమవుతుంది కదా. తెనాలి రైల్వే స్టేషన్లో విశ్వాసులు ఎవరు కనపడరు. రెండోది, ఆ ప్లాట్ఫామ్ మీద తిరిగేవాడండి అంటే ప్లాట్ఫామ్ ఓడాడు అండ్ నా జీవితం అలాంటిదన్నమాట. అలాంటి పరిస్థితుల్లో వారికి అర్థమైంది వీడి ఆత్మీయత ఎలా ఉందో. ఆ తర్వాత నెమ్మదిగా ప్రభువులు ఎదగటం జరిగింది. ఆ తర్వాత ఈరోజు నెల నిలబెట్టారు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తానండి అంటే, సంఘంలో కానీ సమాజంలో కానీ వ్యక్తిలా ప్రేమించలేకపోవడం గల కారణం ఏంటండి అంటే, ఒక వ్యక్తి యొక్క గతాన్ని బట్టి మనం ఎప్పుడూ కూడా నిర్ణయానికి రాకూడదు అనే మాట. ఎప్పుడైతే ఆ వ్యక్తి యొక్క గతాన్ని బట్టి నిర్ణయానికి వస్తామో మనకు తెలియదు రేపొద్దున అదే వ్యక్తి వచ్చి ప్రభుని అంగీకరిస్తే, అదే వ్యక్తి వాక్యపరిచర్య చేస్తే, అదే వ్యక్తి సేవకుడైతే చెప్పలేం. కాబట్టి వ్యక్తిని దేవుని యొక్క కంటితో చూడటం మొదలు పెట్టాలి అన్నమాట. ఆ విషయం మనకు అర్థం కావాలని ఈయన అంటున్నాడు. ఆయన, నా సహోదరులారా, నేను ఎలాంటి వాడినో తెలుసా, మనుషుని ఎలా కొట్టేవాడిని, హింసకుణ్ణి, దోషకుణ్ణి, కానీ అలాంటి నన్ను క్రీస్తు ప్రభువారు పట్టుకున్నారన్నమాట. ఈ రాత్రి క్రీస్తు ప్రభువారి యొక్క సువార్త మన అంతరంగాలకు అందుతా ఉన్నప్పుడు డివిజన్స్ అనేవి అత్యంత ప్రమాదకరమైనవి. నేటి దినాల్లో మనిషి యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి, మనిషికున్న సామాజిక పరిస్థితిని బట్టి ఎవరైతే అగ్రస్థానాల్ని ఆశిస్తూ ఉన్నారో, అగ్రస్థానాల్ని కోరుకుంటా ఉన్నారో వారు క్షమించండి అధఃపాతాళానికి తొక్కబడతారు, జాగ్రత్త అనే మాట. అర్థమవుతుందండి. అందుకని మనం మొదటి రోజున ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ముందుకెళ్ళాను. సంఘంలోనికి లోకం వచ్చి కూర్చుంది అని. ఇప్పుడు సంఘాన్ని నియంత్రిస్తుంది ఎవరండి అంటే విశ్వాసులు కాదు, అవిశ్వాసులు. ఎప్పుడైతే ఒక అవిశ్వాసి సంఘాన్ని ఒకవేళ నియంత్రిస్తూ ఉంటాడో ఆ సంఘం పురోభివృద్ధి ఉండదు, తిరోగమనంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని విలువలు పడిపోతూ ఉన్నాయి, వ్యక్తుల యొక్క ప్రాధాన్యత మారిపోతూ ఉంది, నిజమైన విశ్వాసులు మౌనమైపోతూ ఉన్నారు. చదవండి రండి. ఇప్పుడు లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుంట కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము, నేను ఈ అగ్నిజ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను అనే మాట. ఈ సాదృశ్యాన్ని అక్కడ పెట్టుకుని చదువుకుంటే
రెండు కూడా చక్కగా సెట్ అయిపోతూ ఉంటాయి. ఎక్కడైతే ఆ ధనవంతుడిని చూసి అగ్రస్థానం ఇచ్చారు, దరిద్రుడిని లోపలికి కూడా రానిలేదు. ఆ వ్యక్తి యొక్క దారిద్రత ఎంత దరిద్రంగా ఉందండి అంటే, కుక్కలు నాకుతా ఉన్న తోలుకులేని పరిస్థితి అన్నమాట. కుక్కలు నాకుతా ఉన్న తోలుకులేని పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఏమో ఎక్కువైంది కక్కేస్తే కుక్కలు తింటా ఉన్నాయి. ఇద్దరి జీవితాలకి అంత వేరియేషన్ కనపడతా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇలా అనుకుందాం, ఆ అగ్రపీఠంలో ఉన్న వ్యక్తి ఏమో ధనవంతుడైతే, గేటు బయట అడుక్కునేవాడేమో ఈ దరిద్రుడైతే, ఆ దరిద్రుడి యొక్క జీవితాన్ని గురించి మాట్లాడుతూ కుక్కలు నాకుతా ఉన్నాయి, కనీసం తల తిప్పి చూడని వ్యక్తి ఈ ధనవంతుడు. ఈ దినాల్లో చాలామంది, నేను విశ్వాసుల గురించి మాట్లాడుతూ ఉన్నాను, ఇది విశ్వాసులు కాబట్టి, విశ్వాసులమైన మనం ఒకవేళ క్రీస్తు ప్రభువును ప్రేమించే వాళ్ళమైతే తోటి మనిషి పట్ల మనం స్పందించే తీరు మన ఆత్మీయతకు కొలమానం అన్నమాట గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తిని జడ్జ్ చేసే ముందు, ఒక వ్యక్తిని దోషిగా మన కోర్టులో నిలబెట్టే ముందు, ఆ వ్యక్తిని మొట్టమొదటగా దేవుని కంటితో చూడటం మొదలు పెడితే వారి పట్ల భారం పెరుగుతుంది, వారి పట్ల పరిచర్య చేయాలని తపన వస్తుంది, వారిని క్రీస్తు కోసం గెలుచుకోవాలని భారం వస్తుంది. ఇవి రావట్లేదండి అంటే ఆ వ్యక్తిని మనం ఎలా చూడలేకపోతున్నాం? దేవుని కంటితో చూడలేకపోతా ఉన్నాం. సో ఈ ధనవంతుడు బాగా సుఖపడ్డాడు, అంత మాత్రమే కాదు, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడు, ఆయన పట్టించుకోలేదు. తన బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గొర్రెనమాట. ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉంటే, ఈ మధ్య ఒకసారి నా పిల్లల్ని తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు ఒక ఆయన కుక్కను పట్టుకొని డస్ట్బిన్లో వేస్ట్ ఉంటుంది మున్సిపాలిటీ, దాంట్లో దిగాడు. దిగిన తర్వాత కుక్కను కూడా లోపల దించుకున్నాడు. దించిన తర్వాత లోపలికి దిగి అన్నం మెతుకుల్ని ఏరుకుంటున్నాడు క్యారీ బ్యాగులోకి. నా పిల్లలు చూపించన్నాను. వాడు క్యారీ బ్యాగ్ పట్టుకుని బయటకు వచ్చాడు. డాడీ ఏంటి ఆ క్యారీ బ్యాగ్ అని అడిగారు పిల్లలు. అప్పుడు చెప్పానమ్మా, ఆ వ్యక్తికి ఆకలేసిన తర్వాత ఇంతమంది మనం రోడ్డు మీద ఉన్నాం కానీ ఎవరు మనం పట్టించుకోలేదు. వాడికి మాత్రం చేతిలో కుక్క ఉంది, వీడికి అన్నం లేదు, వాడు ఎక్కడి నుంచి తెచ్చి పెడుతున్నాడు ఆ కుక్కకి? వాడు డస్ట్బిన్లో చేరుకొని వాడు తింటున్నాడు, ఒక ముద్ద కుక్క పెడతా ఉన్నాడు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా పిల్లలకి ఏం చెప్పానంటే, దేవుడు మనకిచ్చిన దాన్ని వ్యర్థం చేయకూడదమ్మా, జాగ్రత్తగా వాడుకోవాలి, జాగ్రత్తగా తినాలి. ఆకలి విలువ అర్థమైతే ముద్ద నోటికొచ్చినప్పుడు దానికోసం దేవుని స్తుతిస్తాం. ప్రభా, ఈ రోజున ఆ స్థితిలో నేను లేను, కానీ నీ కృప నా పట్ల చూపించావు. ఈ 5 వేలు లోపలికి వెళ్తున్నట్టు నీ కృప మాత్రమేనే మాట. ఈ దినాన్న మన పిల్లలకి ఆ స్థాయి దాటిపోయింది. సాయంత్రం అయితే పానీపూరి కావాలి, సాయంత్రం అయితే బిర్యానీ కావాలి, సాయంత్రం అయితే నూడిల్స్ కావాలి, సాయంత్రం అయితే మందు కావాలి, సాయంత్రం అయితే చీకులు కావాలి. అవి లేకపోతే మన పిల్లలు మన మాట వినడం లేదు. కారణం ఏంటండి అంటే, దేవుడు మన ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ ఈ జీవిత కాలంలో మనకు అనుగ్రహిస్తా ఉన్న సదుపాయాల్ని అనుభవించే దగ్గర మనం దేని మీద ఆధారపడడం తెలుసా అండి? నా కష్టం సార్, ఇది నేను కష్టపడి సంపాదించుకున్నా, నా రెక్కల కష్టంతో సంపాదించుకున్నా, ఇది నా డబ్బు సార్ అనుకుంటున్నారు కదా. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఇది నాది అనుకుంటా ఉన్నారో అది నీది కాదు, అది నీతో రాదు, అది నీ వదిలేళ్లాల్సిందే అనేమాట. ఎవరైతే ఇది ప్రభు ఇచ్చింది అనుకుంటారో వారు ఖచ్చితంగా ప్రతి విషయంలో కూడా దేవుని మనసరికి జీవిస్తారు, మనసరికి పనిచేస్తూ ఉంటారు. సరే, ఈయన పెరిగాడు, పెద్దాడైపోయాడు, వయసు వచ్చింది, చనిపోయాడు. సో చనిపోయినప్పుడు మరణం అనేది ఒకరికి మిత్రుడు, ఒకరికి శత్రువు కాదు. మరణానికి అందరూ సమానమే, పేద ధనిక అనే భేదం లేదు. అది మనం మొదటి నుంచి చూసుకుంటూ వస్తూ ఉన్నాం. సరే, ఏం జరిగిందంటే ఇక్కడ చనిపోయిన తర్వాత ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహామురము నానకుడు కొనుకోబడాను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిన అన్నమాట. ఎంత సోఫా సెట్లో పండుకున్నా, లేకపోతే స్ప్రింగ్ బెడ్ మీద పడుకున్నా, ఏసీలో పడుకొని చెమట పట్టకుండా పెరిగినా తీసుకుని వెళ్ళి పాతి పెట్టేది మాత్రం మట్టిలోనే. ఒకవేళ డబ్బులుంటే సిమెంట్ తొట్టులో పడుకోబెడతారు, లేకపోతే మట్టిలో పడుకోబెడతారు. ఆ తర్వాత నీ పిల్లలు ప్రేమించే వాళ్ళైతే రాయేస్తారు, లేకపోతే మట్టి కూడా వేయరు. ఇది మన జీవితం. ఆ తర్వాత టైం ఉంటే వచ్చి చూస్తారు, లేకపోతే అది కూడా చూడరు, అది కూడా మర్చిపోతారు. ఇది సమాజం యొక్క నానుడి. ఇంకో మాట చెప్పమంటారా? శ్వాస పోయిన తర్వాత మన జ్ఞాపకాలే భయమేస్తాయి. శ్వాస పోయిన తర్వాత మనల్ని ఎంతగా ప్రేమించేవారైనా మన జ్ఞాపకాలే భయం తెప్పిస్తాయి. నన్ను ప్రేమించిన భార్యే, నన్ను ప్రేమించిన భర్తే, నన్ను ప్రేమించిన పిల్లలే నేను చనిపోయిన తర్వాత నా జ్ఞాపకాలు కూడా వారి కళ్ళలోకి వస్తే లేచి కూర్చుంటారు. మా నాన్నే కదా, మా ఆయనే కదా అనుకోరు. ఎందుకో తెలుసా అండి? మానవుని యొక్క ఆయుష్కాలం అల్పమైంది. అల్పమైన మానవుడు ఎంత జీవితం జీవిస్తాడో తెలియదు, కానీ ఒకసారి శ్వాస పోయిన తర్వాత మన జ్ఞాపకాలే మనం ప్రేమించిన వాళ్ళకి, మనల్ని ప్రేమించే వాళ్ళకి పీడకలగా మారిపోతాయి. ఇది మన జీవితం.
అలాంటి జీవితాన్ని ఊహించని ధనవంతుడు కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతను ఊహించిన సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన? చదవండి, అక్కడ ఏమని ఉంటుందో. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము అని పిలిచాడు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే నరకంలో మానవునికి జ్ఞాపక శక్తి ఉంటుంది అనే మాట. నరకంలో మానవునికి జ్ఞాపక శక్తి ఉంటుంది అనే మాట. ఆ జ్ఞాపక శక్తి ఏంటండి అంటే, అక్కడ లాజరును గుర్తుపట్టాడు. ఒరే లాజరా అన్నాడు. అంతం కాదు, ప్రభా వాడితో నేను మాట్లాడలేను, ఎందుకంటే వాడు నా గేటు దగ్గర రొట్టె ముక్కలు తినేవాడు, కాబట్టి నువ్వే రికమెండ్ చేయి. వాడిని కిందకెళ్ళి మాకు ఒకసారి నీళ్లు ముంచి చిటికి నీళ్ళతో నాలుక మీద ఏమని చెప్పి, ఇక్కడేమో లీటర్లు తాగాడు, ఇక్కడేమో నోరాడకుండా తాగాడు, కానీ రోజున చొక్క నాలుగుకి తగలక వెలవెల్లాడిపోతా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ సమూహంలో ఎవరైతే ఈ మాటలు వింటా ఉన్నారో, ఈ రాత్రి ఒకవేళ మీరు గనక క్రీస్తు ప్రభువారిని స్వరక్షకునిగా అంగీకరించకపోతే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఈ వర్తమానం అంతా గుర్తుంటుంది. ఈ వర్తమానం మాత్రమే కాదు, ఈ వేదిక మీద ఎవరైతే మాట్లాడారో అవన్నీ గుర్తొస్తాయి. గుర్తొచ్చిన ప్రతిసారి కూడా కాల్చేది మంటలు కాదు, కానీ మనస్సాక్షి కాల్చేస్తూ ఉంటుంది అన్నమాట. చాలాసార్లు మనల్ని అత్యధికంగా బాధ పెట్టేది జ్ఞాపకాలు మాత్రమే. మన లోతు బారి గురించి మనం వింటూ వచ్చాం. సో జ్ఞాపకం అనేది కొంతమందికి పీడకల అయితే, జ్ఞాపకం అనేది కొంతమందికి సంతోషకరంగా ఉంటా ఉంటుంది. కానీ ఎవరైతే సత్య సువార్త మన చెవులకు అందుతూ ఉన్నప్పుడు దాన్ని స్వీకరించకుండా వారి కలిగిన దాన్ని బట్టి అతిశయపడి కలిగించిన వాడిని తృణీకరిస్తే ఒక రోజున వాళ్ళ గుండెలు బాదుకుంటారు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించారా? అంగీకరించడం ఏంటి సార్, మా ఇంటి మీద పేరేంటో తెలుసా? యెహోవా ఈరే అనే కదా మీ మాట. నా దగ్గరికి నేను వస్తాను. యెహోవా ఈరే అని ఇంటి మీద రాసుకున్నంత మాత్రాన ఆయనే మీకు ప్రొవైడర్ ఏం కాదు. ఎందుకు తెలుసా అండి? యెహోవా ఈరే అనే మాట చెప్పింది అన్ని సదుపాయాలు ఉన్నప్పుడు కాదు, కఠినమైన పరిస్థితుల్లో బిడ్డని అర్పణగా అర్పించబోయే సమయాన్న, తన బిడ్డని తన చేతులతో అర్పణగా అర్పించబోతున్న సమయాన్న ఆ తండ్రి చెప్పిన మాట యెహోవా ఈరే అనే మాట. ఆ మాట వెనక ఎన్ని భావోద్రేకాలు ఉన్నాయో, ఆ మాట వెనక ఎంత ప్రేమ దాగి ఉందో, ఆ మాట వెనక దేవుని మీద అచంచలమైన విశ్వాసం ఉందో అది మనం చూడబోతా ఉన్నాం. ఈ ధనవంతుడికి ఏం తెలుసు అండి అంటే, వాక్యం తెలుసు, కానీ ఆ వాక్యం యొక్క విలువలు జీవితంలో ఎప్పుడు లేవు. ఏమన్నాడు? తండ్రివైన అబ్రహాం అన్నాడు కదండి. అబ్రహాం గారు ఎవరికి తండ్రి? ఈయన విశ్వాసేనా? మరి తండ్రి అంటున్నాడు కదా, తండ్రి అంటున్నాడు కదా, అర్థమవుతుంది మాట. ఇతనికి క్రైస్తవ పరిభాష వచ్చింది కానీ బ్రతుకులేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామందికి నంబర్ చెప్పలేనులే, కానీ నాకు అంత ప్రిడిక్షన్ లేదు, చెప్పలేను, కానీ మనకు వచ్చినంత భాష ఇంకెవరికి తెలియదు. ఆ భాషలో గోదావరి యాస కలిపి ఎంత మాధుర్యం చూపిస్తామో, వందనాలండి అని. అర్థమవుతుంది కదండి. ఆ డి మన డెస్టినీని మార్చేస్తుంది, జాగ్రత్త అనేమాట. ఒకవేళ భాష మాత్రమే మార్చుకొని బ్రతుకు మార్చుకోకపోతే ఆ ధనవంతుడు మనకి సీట్ రెడీ చేస్తున్నాడు, జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి అన్నమాట. ఈ రాత్రి భాష కాదు మారాల్సింది, బ్రతుకు మారాలి. ఇది మొదటి మాట. సో రెండోది, నేను తండ్రి అని పిలిచినంత మాత్రాన ఏమి నా కుమారుడా అని కౌగిలించుకోవడం అని అంటాడు. నా కుమారుడా, నీకు నాకు మధ్య దాటి రాజాలనంత పెద్ద గాథం ఉంది. మళ్ళీ చెప్తా ఉన్నాను, అబ్రహాం గారు ఎక్కడ కూడా రే నోర్మి యూజ్లెస్ ఫెలో నా మాట విన్నామంటారు అనలేదు ఆయన. కుమారుడా జాగ్రత్తమ్మా, వచ్చేస్తావేమో, లోయ ఉంది, అది ఇంకా భయంకరమైంది. గుర్తుపెట్టుకోండి, పరలోకం నుంచి అంత ప్రేమగా మాట్లాడుతున్నాడు ఆయన, ఏమి నా కుమారుడా అని. సో పరలోకం ఆఖరి శ్వాస దాకా ప్రేమ చూపిస్తూనే ఉంది, ఆ తర్వాత కూడా ప్రేమను కనబరుస్తూనే ఉంది. కానీ ఆ ప్రేమను తృణీకరించిన ఆ వ్యక్తి ఆ ప్రేమ కోసం పరితపిస్తా ఉన్నాడు అందని స్థలంలో. ఈ రాత్రి సువార్త నీకు సమీపంగా ఉంది. క్రీస్తు ప్రభువారు నీకు ఇష్టమైతే నీ హృదయానికి వస్తారు, కానీ ఆయన ఎవరిని బలవంత పెట్టే దేవుడు కాదు. ఆయన ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని ఎవరైతే తృణీకరిస్తారో, ఈ దినాన మీరు తృణీకరించవచ్చేమో, కానీ ఒక రోజున గుండెలు బాదుకొని రా ప్రభు అన్న రారు అనే మాట. అందుకని ఒక పెద్ద ఇలా అన్నారు, ఏమన్నా తెలుసా అండి? క్రీస్తు ప్రభువారు అనుకూలంగా ఉన్న సమయంలో ఆయన్ని ఎవరైతే ఆదరించి లోపలికి ఆహ్వానిస్తారో వారి జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతుంది అన్నమాట. అలా కాకుండా ఆయన్ని తృణీకరించి అతిశయిస్తామో మన జీవితం అనేక మందికి గుణపాఠంగా మారుతుంది అన్నమాట. అది ఆశీర్వాదకరంగా మారుతుంది, అనేక మంది గుణపాఠంగా మారుతుంది అన్నమాట. ఈ రాత్రి ధనవంతుడు అంటా ఉన్నాడు, నాకు ధనం ఉంది,
నాకు పట్టు వస్త్రాలు ఉన్నాయి, ఇంగ్లీష్లో లెనిన్ క్లాత్ అని ఉంటుంది అక్కడ. అర్థమవుతుంది కదండి. షాప్కి వెళ్ళిన తర్వాత ఎండల కాలం వస్తుంది కదా, లెనిన్ క్లాత్ తీయండి అంటారు కదా. గుర్తుపెట్టుకోండి, లెనిన్ క్లాత్ వేసుకునే పతోళ్ళు కూడా ధనవంతుల కేటగిరీకి వెళ్తే ప్రమాదం. అర్థమవుతుందా? చల్లగొందని చెప్పేసుకోవటం మంచిదే, కానీ అలాంటి మనస్తత్వం ఉంటే జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి. సో వెళ్ళాడు, సుఖానికి ఇచ్చిన ప్రాముఖ్యత దేవుని యొక్క మాటకి వెళ్ళకపోతా ఉన్నాడు. ఈ దినాన్న చాలామంది అనుకుంటున్నారు, దేవుని వాక్యం ఏముంది సార్, టీవీ పెడితే వస్తుంది, దేవుని వాక్యం ఏముంది, లైవ్ పెడితే వినొచ్చు కదా అనుకుంటున్నారు కదా. మాకే పని పాటలే చెప్తా ఉన్నామా? జూమ్లో చెప్పలేమా? వారు అరేంజ్ చేస్తే జూమ్లో మాట్లాడుకోలేమా? ఎందుకు పెట్టుకోవాలి ఇలాగా? అర్థమవుతుంది కదా. అందుకని ప్రభు అంటా ఉన్నారు, ఎవరు దేవుని యొక్క సహవాసాన్ని ఇక్కడ నిర్లక్ష్యం చేస్తారో, ఎవరు సిగరెట్ తాగుతున్నారు సార్, మన ప్రాంగణంలో కాదుగా, ఏమో ఎక్కడ తాగుతున్నట్టు ఉన్నారులేండి. నాకేందో ముక్కులు గప్పుకుని పట్టుకుంటాయి, పాడు ముక్కులు పని చేస్తాను. అర్థమవుతుందండి. సరే, మీరు పీల్చకండి అమ్మా, ఎక్కడ ఉంటుంది. సరే, ఏ ధనవంతుడు ఉన్నాడు, బహుగా సుఖపడుతున్నాడు కదా, మనం ఏం చేయలేం. సరే, వారికి ఇది పిలిపేమోలే, మనం చెప్పలేం. పిలుపు అయితే మంచిది. సరే, ఈ రాత్రి ఈ మాట విందాం. వారి జీవితంలో సుఖానికి ప్రాధాన్యత ఇచ్చారు, కానీ అక్కడ అంటున్నాడు ఆయన, నీకు నాకు మధ్య దాటి రాజాలనంతా అగాధం ఉంది అనేమాట. ఆ తర్వాత మీకు ఆ సంగతులను తెలుసు, అక్కడ నేను రాలేను, కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆయన అంటాడు 25వ వచనంలో, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమంతయు మందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకో. మన జ్ఞాపకాలు ఎంత బలమైనయో. దేవుడు ప్రతి వర్తమానాన్ని మీకు తెలియదు, ముద్రిస్తున్నాడు లోపల. అది చిప్ రూపంలో ఉంటుంది, ఖచ్చితంగా ముద్రించబడుతుంది. ఒకరోజు ఓపెన్ అయితే అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక జ్ఞాపకం చేస్తాను. ఎవరున్నారు ఇక్కడ? శాలం గారు, మీరు చూసిన చివరి సినిమా చెప్పండి. ఒక పేరు చెప్పండి. ఈ మధ్య కాదులేండి, చివరి చూసి. కిల్లర్. హీరో తెలుసా అండి? తెలుసా? సినిమా అంత గుర్తొచ్చిందా? ఎంతకాలం ఏంటో చూసి? సుమారు అండి ఓ 30 సంవత్సరాలు అయిందిలేండి, అది 25 సంవత్సరాల పైన అయిందిలేండి. 25 సంవత్సరాల జ్ఞాపకాలు ఒక్క మాటతో గుర్తు తెచ్చుకున్నారు ఆయన. ఎంతసేపు పట్టింది ఆయనకి? అడుగుతానని వారికి తెలియదు, అది చెప్పాలని వారికి తెలియదు. ఒక చిన్న ప్రశ్న వేసాను, శాలేం గారు మీరు చూసిన చివరి సినిమా ఏంటండి అని చెప్పి. ఇప్పుడు కాసేపు ఆగామనుకోండి, హీరోయిన్ గురించి చెప్తాడు, హీరో గురించి చెప్తారు, పాటలు చెప్తారు, డ్యాన్సులు చెప్తారు, స్టోరీ చెప్తారు, ఆ రోజు ఎవరితో వెళ్ళారో కూడా చెప్తారు. అర్థమవుతుంది మాట. కారణం ఏంటండి అంటే, మనకి తెలియకుండానే మన జ్ఞాపకాల లోపల అన్నీ ముద్రించబడతా ఉన్నాయి. ఒక సినిమాని అలా గుర్తుపెట్టుకుంటే, సేవకులు చెప్పిన వర్తమానాలు ప్రతిదీ కూడా మన అంతరంగాలు ముద్రించబడతాయి. ఒకవేళ పొరపాటున యేసుక్రీస్తు ప్రభువాన్ని స్వరక్షకునిగా అంగీకరించకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే, ప్రతి వర్తమానం కూడా యూట్యూబ్ కాదు, అక్కడ మీ ట్యూబ్లో వినాల్సిందే. మీ ట్యూబ్ నుంచి బయటకు వస్తాయి. మీ ట్యూబ్ నుంచి బయటకు వచ్చిన ప్రతి వర్తమానం కూడా గుండెలు బాదుకున్నా సరే విడుదల కలగదు, జాగ్రత్త. ఈయన అన్నాడు, నా కుమారుడా, నువ్వు భూమి మీద చాలా సుఖపడ్డావు. తర్వాత ఏమంటాడు? ఇతడు చాలా బాధపడ్డాడు. అక్కడ సుఖపడ్డావు, ఇతడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు అనగానే ఆయన ఏమంటాడు? 25వ వచనం, అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకున్నట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండినట్లు మీకును మాకును మధ్య మహా అగాధమున్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నేను వేడుకొంచున్నాను నేను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలున్నారు, వారి మాటలు వినవల్లని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనొద్దు, మృతులలో నుండి ఒకడు వాని యొద్దకు వెళ్ళిన ఎడల వారును మారు మనసు పొందరని చెప్పాను. ఎన్నిసార్లు నా తండ్రి అన్నాడు ఆయన? లెక్కేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి కాన్వర్జేషన్లో తండ్రి అంటా ఉన్నాడు. ఎందుకని ఉంటాడు చెప్పండి? ఎక్కడన్నా బుట్టలో పడతాడేమని చెప్పాడు. అర్థమవుతుందండి? బుట్ట కంటే ముందు మహా అగాధం ఉంది, జాగ్రత్త అనే మాట.
ఇక్కడ అయ్యగారండి అయ్యగారండి అని అంటే అయ్యగారు మీ మాట వినొచ్చేమో, అయ్యగారండి ఒకసారి వచ్చి అడుగు పెట్టని పాదం చేయొచ్చేమో, కానీ అయ్యగారండి అక్కడ కుదరదు, పని అవ్వదు. ఆయన స్పష్టంగా రాసిన మాట, నా కుమారుడు అన్నాడు కానీ అని అంటున్నాడు మీకును మాకును మధ్య అన్నప్పుడు లాజర్ గారు ఎలాంటి వాడో అబ్రహాం గారు ఏమని చెప్పండి, మేము నువ్వు వేరు వేరు, నేను లాజర్ ఒకటే. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారు అంటున్నాడు నేనెంతో ఈయన కూడా అంతే. ఎంత అద్భుతం ఇది! అదే విధంగా ఈ దినాన సంఘాల్లో ఆ పార్షియాలిటీ కనుక మనం చూపిస్తూ ఉన్నట్లయితే ప్రభు అంటున్నాడు మీరు నా రక్తంలో కడగబడిన వారు కాదేమో, జాగ్రత్త. క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తి, సజీవమైన విశ్వాసాన్ని కలిగిన వ్యక్తి ఎవరు కూడా తోటి వ్యక్తిని ప్రభు వలె ప్రేమిస్తారు, ప్రభు వలె క్షమిస్తారు, ప్రభు వలె ఆదరిస్తారు, ప్రభు వలె ధైర్యం చెప్తా ఉంటారు. అలా కాకుండా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి కానీ ఆ వ్యక్తి యొక్క గతాన్ని బట్టి కానీ వారిని తీర్పు తీర్చడం మొదలు పెడితే భవిష్యత్తు ఏమవుతుందో మనకు తెలియదు. కాబట్టి తీర్పు తీర్చేది దేవుడే. అందుకని ఏ వ్యక్తి అయితే తీర్పు తీర్చక మొదలు పెడతాడో ఆ వ్యక్తి అధిరోహిస్తూ ఉంది దేవుని యొక్క సింహాసనాన్ని. జాగ్రత్త. ఏ వ్యక్తి అయితే ఒక వ్యక్తి వైపు వేలు చూపించి షాలేం గారు ఇలా అన్నాను అనుకోండి, నేను ఎవరి స్థానానికి వచ్చాను చెప్పండి, దేవుని యొక్క స్థానాన్ని తీసుకొని దేవా నువ్వు కాసేపు పక్కన కూర్చో, షాలేం గారి గురించి నీకు తెలియదు, దేన్ని బట్టి మాట్లాడుతా ఉన్నా, వారి గతం నాకు తెలియచ్చేమో కానీ భవిష్యత్తు నాకు తెలియదు, ఈ దినాన హింసకుడు అవ్వచ్చేమో కానీ రేపు హానికరుడు అవ్వచ్చేమో కానీ రేపొద్దున సంఘానికి క్షేమకరం అవుతాడేమో తెలియదు. ఆ దినాన్న బర్నబా అంటారు నోర్మై పర్లేదు కలుపుకో. ఆ దినాన్న బర్నబా గారు ఆదరణ పుత్రుడిగా ఉండి అతన్ని బలపరిచిన కారణం చేత ఆయన భయాలు పోయినాయి, ధైర్యం తెచ్చుకున్నాడు, సంఘానికి ఉపయోగపడే సాధనంగా మారిపోతా ఉన్నాడు. ఈ దినాన్న వారి స్థితిగతులను బట్టి, ఇంతవరకు ఎందుకు చెప్పానండి అంటే వారి స్థితిగతులను బట్టి, వారి లేమిని బట్టి వారి ఆధిక్యతలు దొంగిలించకండి, వారి కలిమిని బట్టి వారిని సింహాసనాలు కూర్చోబెట్టకండి, ఇది ప్రమాదకరమైంది. ఇప్పుడు రండి యాకోబు దగ్గరికి వచ్చేద్దాం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును కూర్చిన విశ్వాస విషయంలో మొహమాటం గలవారై ఉండకండి అనే మాట. అంటే పార్షియల్గా ఉండొద్దు. తర్వాత మాట, ఏలైనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న ఒక దరిద్రుడు లోపలికి వచ్చినలా మీరు ప్రశస్త వస్త్రం ధరించుకునే వాడిని చూచి సన్మానించి నీవు ఇక్కడ మంచి స్థలం మందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవు ఇక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠం దగ్గర దిగున కూర్చుండమని చెప్పినడలా మీ మనస్సుల్లో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు అవుతారు కదా. నా ప్రియ సహోదరులారా ఆలకించండి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉంటకు దేవుడు ఏర్పరచుకోలేదా? ఇప్పుడు చూడండి, లాజరు గారు ఎక్కడున్నారు? అబ్రహాము గారి యొక్క రొమ్ము నానుకున్నారు. ధనవంతుడు ఎక్కడున్నాడు? అగాధంలో పాతాళం దగ్గర కాలిపోతా ఉన్నాడు. ఈ రాత్రి అనేక మంది ఆధిపత్యం కోసం పాకులాడుతూ ఉన్నవారు, కానీ ఎవరైతే సమాజ మందిరాల్లో లేదా సంఘాల్లో ఆధిపత్యం కోసం లోకాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టిన వారు కానీ జాగ్రత్త, దేవుడు తీర్పు తెచ్చడం మొదలు పెడితే పునాదులు కదులుతాయి. దేవునికి పెద్ద కష్టమేం కాదు. కలుగునుగాక అంటే కలిగింది, ఇది ఇక చాలనుకుంటే ఆగిపోద్ది కూడా. అలాంటి దేవునితో చెలగాటమాడకండి, మారు మనసు పొందండి. దేవుడు అంటా ఉన్నాడు మారు మనసుకు తగిన క్రియలు ఫలించండి, చేయండి. అలా చేయాలండి అంటే ప్రభు అంటున్నాడు పార్షియాలిటీ వద్దు, పార్షియాలిటీ వద్దు. మీరు తృణీకరించారు లాజర్ని, కుక్కలు కురుపులు లాగుతా ఉన్నాయి, వాడి కురుపులు నేను కడిగాను, కడగట కూడా ఎవరు రాలేదు, కానీ ఈ రోజున వాడు చూడ అంత సంతోషకున్నాడని చెప్పానమాట. ఒకసారి ఒరిస్సాకి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతాన్ని వెళ్ళడానికి దాదాపు 4 గంటల టైం పట్టి నడిచి వెళ్ళడానికి. సో నడుచుకుంటూ వెళ్ళాం, కొండల్లో గుండానే వెళ్ళిన తర్వాత ఒక ఊరు వెళ్ళాం. ఆ ఊర్లో ఒక చిన్న విషయం తెలిసింది. ఒక ఆవిడికి ఒళ్ళంతా సోరియాసిస్ లాగా వచ్చేసింది, పగిలిపోయింది మొత్తం. ఆమెని కొండ మీద పెట్టారు, ఊరు నుంచి బయట తీసుకెళ్ళి కొండ మీద పెట్టారు. ఆమెకి చిన్న గుడిసేసారు తన భర్త. ఆ గుడిసెలు ఆవిడి చిన్న దోంతర కట్టారు, లోపల కోడిపిల్ల ముడుచుకుంది. ఒకవేళ మనం అనుకోవాలండి అంటే పందెం కూడా ఎంత ఉంటుందో అంత ఉంది. ఆవిడ కృషించిపోయింది. ఆవిడ దగ్గరికి వెళ్ళడానికి చాలా స్మెల్ వచ్చేస్తుంది, ఆ ఇంట్లోకి వెళ్ళడానికి వాసన వచ్చేస్తుంది. ఆ ఫోటో నా దగ్గర కూడా ఉందన్నమాట. సో వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళడానికి కడుపు తిప్పేసింది. వెళ్ళాం, కాసేపు తమాయించుకున్నాం, వెళ్ళిన తర్వాత మాట్లాడటం మొదలు పెట్టాం. వారి భాషలో ట్రాన్స్లేట్ చేస్తాను, మాట్లాడుతున్నాం. అమ్మ నీకు ఎవరు లేరా అంటే
కింద 4 కొడుకులు ఉన్నారు సార్, నా భర్త ఉన్నాడు సార్, కానీ నన్ను ఇక్కడ పెట్టారండి. రాత్రిపూట ఎలా ఉంటామమ్మా? కరెంట్ లేదు. మా భర్తకి కోరిక పుడితే అన్నం పెడతాడు, లేకపోతే లేదు. ఇష్టమైతే నీళ్లు తెస్తాడు, లేకపోతే లేదు. మరి స్నానం ఎలాగమ్మంటే చేసి నెలలైందండి, చేసి నెలలైంది. మరి నీకు బాధ రాదమ్మని అడిగాను, నేను అడిగాను. ఆవిడంది, రాత్రిపూట మిణుకుమంటూ దీపం కనపడతా ఉంటే నా పిల్లల్ని మోసిన రోజులు గుర్తొస్తాయి. ఆమె భాషలో చెప్పింది. నా పిల్లల జ్ఞాపకానికి రాగానే గుండె తరుక్కుపోతూ ఉంటుంది. అందరూ ఉన్నారు, కానీ నాకు ఎవరు లేరు. ఆ తర్వాత ఆమెని ఆయింట్మెంట్స్ అయితే ఇచ్చి ఆయన భర్తను పిలిచాం. ఏమయ్యా, తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవచ్చు కదంటే, నువ్వు చెప్పాల్సిన పని లేదు, వెళ్ళిపో అన్నారు. ఆ తర్వాత ఆయన అడిగాం, హాస్పిటల్ తీసుకెళ్ళవా అని. సార్, మా గ్రామం నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే నా భార్యని వీపుకి కట్టుకుని నడుచుకుని వెళ్ళాలి. అలా ఒకసారి వెళ్ళాను. వాళ్ళు అన్నారు, రోజు తీసుకెళ్ళాలన్నారు. అది చస్తే చచ్చిపోద్ది, నేను ఇక నా వల్ల కాదు సార్ అని చెప్పి అన్నాడు. ఆమె నిరాశతో బతుకుతా ఉంది. కానీ కింద దిగి చూడగానే 4 కొడుకులు ఉన్నారు, భర్త ఉన్నారు. ఎవరు తనవాళ్ళు కాదు. ఈ దినాన్న చాలామంది ధనాన్ని బట్టి రక్త సంబంధాలు తెంచుకునే వాళ్ళు ఉన్నారు. ఈరోజు ధనం ఉంది, కానీ చస్తే కుక్కలు కూడా రావు మన దగ్గరికి. ఈరోజు ధనం ఉంది, అతిశయపడతా ఉన్నావు, చస్తే మనతో ఏమీ రావు. ప్రియమైన వాళ్ళారా, దేన్ని బట్టి మనం ఒక వ్యక్తిని గౌరవిస్తూ ఉన్నామో, దేన్ని బట్టి మనం ఆరాధిస్తూ ఉన్నామో, ఒకవేళ అదే వ్యక్తి దాన్ని కోల్పోతే అలా ఆరాధించగలుగుతామంటారా? బైబిల్ అంటా ఉంది, నువ్వు దేన్ని బట్టి తూకం వేస్తా ఉన్నావో అదే తూకం నీకేస్తే నాకేస్తే. జాగ్రత్త. బైబిల్ మనతో మాట్లాడుతున్నమాట. ఆమెకి ఎవరు లేక కాదు, అందరూ ఉన్నారు. కానీ తనకున్న రోగాన్ని బట్టి పాలు తాగిన పిల్లాడే కనీసం చూడటానికి రావడం లేదు. ఆమెకి ఎవరు లేక కాదు, అందరూ ఉన్నారు. కట్టుకున్న భర్తే 4 పిల్లలను కన్నాడు. కానీ వారానికి ఒకసారి వస్తాడు, వాటర్ జగ్గులో పోసి వెళ్ళిపోతాడు. ఇష్టమైతే తాగుంటే స్నానం చేపిస్తాడు, మంచుకుంటే స్నానం చేపించలేడు. ఆమె చర్మం పగిలిపోయింది, రాత్రిపూట అంతా కూర్చొని ఉంటుంది. ఒక చెప్పాలని అంటే కోడి మునగడ తీసుకుని కూర్చున్నట్టు కూర్చుంటుంది ఆవిడ, అంతే, నిద్రపోదు. వీపంతా బద్దలైపోయింది. క్షమించండి ఈ మాట చెప్తాను, చిన్నపాటి దేవునిలాగా ఉంది అమ్మాయి. అలా అనిపించింది, భయం వేసింది. అప్పుడు అనిపించింది, ప్రభా, ఎలా ప్రేమించగలుగుతున్నా మమ్మల్ని, ఎలా ప్రేమించగలుగుతున్నా మమ్మల్ని? అన్నీ బాగున్నాయి, కానీ మనిషిని మనిషిగా చూసే మనసు లేదు ప్రభా మాకు. అన్నీ బాగున్నాయి, కానీ తోటి వ్యక్తిని ప్రేమించే మనసు రావట్లేదు ప్రభా. అన్నీ బాగున్నాయి, నశించిపోతున్న వారి పట్ల భారం రావట్లేదు ప్రభా. భారం రాని హృదయాలు ప్రభు కోసం ఎలా ఉపయోగపడతాయండి? ఈ రాత్రి ప్రభు అంటా ఉన్నాడు, మారు మనస్సు పొందిన మనం నాకెందుకులే అంటే, మారు మనస్సు పొందిన వారి గురించి ఎవరు ఆలోచిస్తారు? రక్షించబడ్డానని చెప్పుకునే నేను, బాగా ప్రసంగాలు చేస్తాను అనుకున్న నేను, ఒకవేళ స్వార్థ చెప్పకపోతే ఎవరు చెప్తారు వాళ్ళకి? దేవుడు అంటా ఉన్నాడు, నమ్మిన మీరే మోసం చేస్తే ఇంకా నాకు ఎవరున్నారు సెకండ్పల్లిలో? నమ్మిన మీరే స్వార్థానికి పోయి, రాజకీయాలకు పోయి, లోకాన్ని ఆశ్రయించి నా ప్రేమను చల్లారుస్తూ ఉంటే ఇంకా నాకు ఎవరున్నారు సాధనాలు? జాగ్రత్త. ఒక చిన్న ప్రశ్న వేస్తాను. నాకు అప్పగించబడిన సంఘం అంటే ఈరోజు జీడిఎం అనుకోండి. ఈ జీడిఎం సంఘంలో ఉన్న మనందరూ విశ్వాసులు అనుకోండి. ఒకవేళ నా కళ్ళ ముందున్న ఈ 100 మందిని లేదా 200 మందిని నిత్యత్వంలో చూడలేనని భయం వేస్తే కన్నీళ్ళు రావా? ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, సార్ ఇక్కడ ఉన్నట్టు చచ్చిపోయిన పరలోకానికి వెళ్తానని, ఇక్కడ ఉన్నట్టు చచ్చిపోయిన పరలోకానికి వెళ్తాను? ఎంతమంది చెప్తారు? ఆ నిరీక్షణ మనకుందా? నిరీక్షణ రావాలండి అంటే క్రీస్తు మనసు నా మనసు అవ్వాలి. అందుకని ఈ మొదటి 2వ అధ్యాయాలు అని చెప్పేమాట తెలుసా అండి, ప్రేమ విశ్వాసం కలిసి ప్రయాణం చేయాలి. విశ్వాసం మాత్రమే ఉండి ప్రేమ లేకపోతే ఆ విశ్వాసం సజీవమైంది కాదు. అర్థమైతే నీ మాట? లోకస్తులు కూడా విశ్వాసం ఉంది, వాళ్ళు కూడా భక్తి చేస్తారు, వాళ్ళ విశ్వాసంలో ప్రేమ లేదేమో. కానీ ప్రభు అంటా ఉన్నాడు, మన విశ్వాసం ప్రేమతో సమ్మిళితం అవ్వకపోతే ఆ విశ్వాసాన్ని విశ్వాసంగా పరిగణించలేం. చెప్పండి, చివరిసారి ఒక వ్యక్తిని ప్రభు కంటితో చూసి ప్రేమగా ఆదరించి సువార్త చెప్పి ఎంతకాలమైంది? 2వ మాట, మన హృదయాల్లో క్షమించలేని వారు ఎవరైనా కనబడతా ఉన్నారా? ఒకవేళ క్షమించలేని వారు మన అంతరంగంలో కనబడతా ఉంటే జాగ్రత్త. ప్రభు అంటా ఉన్నాడు, ఇక్కడ నీ కళ్ళ ముందు కనబడే నీ సహోదరిని ప్రేమించకపోతే కళ్ళ ముందు కనబడే ఎలా ప్రేమించగలుగుతావు? నన్ను ఎలా ప్రేమించగలుగుతావు? ప్రభు అంటున్నాడు, జాగ్రత్త. దేవుడు ఏ విధంగా దర్శించారో, ఏ విధంగా ప్రేమించారో, నిన్ను కలుసుకోవడానికి 40 సంవత్సరాలు పట్టింది, నిన్ను కలుసుకోవడానికి 25 సంవత్సరాలు పట్టింది, వరకు 5 సంవత్సరాలు పట్టొచ్చేమో. అంత మాత్రం చేత నరకానికి జత కట్టకండి. ఆఖరి శ్వాస వరకు కూడా చెప్పలేం ఎప్పుడు దేవుడు కార్యం చేస్తారన్నమాట.
కానీ గుర్తుపెట్టుకోండి, మన ప్రార్థన యథార్థమైందైతే, మన ప్రార్థన భారభరితమైందైతే, మన హృదయం కల్మషం లేకుండా, అదే కదా 1వ అధ్యాయం చివరిలో చెప్పాడు, ఈ లోక మాలిన్యాన్ని అంటకుండా ఎవరైతే కాపాడుకునే విశ్వాసం అవుతుందో అట్టివారు చేసే ప్రార్థన తప్పక ఫలిస్తుంది. మీ కన్నీటికి జవాబు పరలోకంలో చూస్తారు. ఆ దినాన్న లాజరు గారు ప్రార్థన చేయలేదంటారా? చేశారు. కానీ ఆ ప్రార్థన జవాబు ఏంటో తెలుసా? ఆ వ్యక్తి యొక్క అతిశయం అంగీకరించిన కారణం చేత నరకంలో కాలిపోతా ఉన్నాడు. బహుశా నేను ఎలా అనుకుంటున్నాను, లాజరు గారు కూడా దుఃఖపడ్డారేమో, అయ్యో ఆ ధనవంతుడి ఇంటి దగ్గరే కదా బిస్కెట్లు తింది, నేను వారి కుక్కకేసిన బిస్కెట్లే కదా నేను తింది, అదంతా ఇప్పుడు కాలిపోతున్నాడు కదా అని నేను అనుకుంటున్నాను. అది బైబిల్లో లేదు. దుఃఖపడి ఉంటాడేమో. ఎందుకు తెలుసా అండి? అది ప్రభు మనసు కాబట్టి. అర్థమవుతుంది మాట. ఎన్నడూ కూడా లాజరు గారు కంప్లైంట్ చేయలేదు, నాకెందుకు ఈ బతుకు అనుకోలేదు. అలాగే బతికాడు, అలాగే జీవించాడు, అలాగే చచ్చిపోయాడు, ఆనందంగా పరలోకానికి వెళ్ళిపోయాడు. ప్రియమైన వాళ్ళారా, పరలోకంలో మన కళ్ళ ముందు ఎంతమంది మన స్నేహితులు, మన ప్రియులు, మన పిల్లలే నరకంలో జారిపోతే వాళ్ళని చూసి దుఃఖపడకుండా ఉండాలని అంటే ఇప్పుడే దుఃఖపడండి. నేడని సమయం ఉండగా దుఃఖపడగండి. ఇంకో మాట చెప్తాను, మన శ్వాస ఆగే లోపట నా కుటుంబం రక్షించబడింది అనే సంతృప్తి లేకపోతే నువ్వు ₹1,00,00,000 కాదు 50 కోట్లు ఇచ్చినా వాడు దరిద్రుడే, 100 కోట్లు ఇచ్చినా వాడు కనబడి నరకంలోనే. అలా కాదు, నీ పిల్లలకి ఏమీ లేదు కానీ ప్రభుని పరిచయం చేశారు, వాడు ధన్యుడే, వాడు తప్పకుండా మీతో కలిసి ఉంటాడు. ఆ నిరీక్షణ ప్రతి క్రైస్తవ తల్లిదండ్రులు కనుక ఉన్నట్లయితే ఈ రోజున ఈ కుర్చీలు ఖాళీగా ఉండవు. ఈ రోజున మన పిల్లలు రోడ్ల మీద తిరగలేరు. ఈ రోజున మన పిల్లల గురించి ప్రతిక్షణం ఆందోళన పడలేం. ప్రియమైన వాళ్ళారా, ఒకసారి ఒక సంఘటన జరిగింది. ఒకడే కొడుకు, వాళ్ళిద్దరు వేరే దేశాలు ఉంటారు, డబ్బులు పంపిస్తున్నారు. యాజ్ యూజువల్ మనకు తెలిసినట్టుగానే అమ్మమ్మ గారి దగ్గర పెరుగుతూ ఉన్నాడు. కాలేజీకి వెళ్తున్నానని చెప్పి బీచ్కి వెళ్ళాడు. సో బీచ్కి వెళ్ళాడు, బాగా మందు తాగాడు, తిరిగి మళ్ళీ వస్తూ ఉన్నాడు. కరెక్ట్గా వాళ్ళ ఇంటి ముందునే కరెంటు స్తంభాన్ని కొట్టాడు, అక్కడే చచ్చిపోయాడు. వాళ్ళ అమ్మ నాన్న రావడానికి 3 days పట్టింది. వచ్చిన తర్వాత ఆ ఐస్ బాక్స్ మీద పడి వాళ్ళ అమ్మ అంటుంది, కొడుకా ఇంత సంపాదించింది నీకోసమే కదా కొడుకా, ఒక్క మాట నువ్వు చెప్పుంటే. అమ్మన్న మాట ఏంటి తెలుసా అండి? 2 కాళ్ళు 2 చేతులు విరిగిపోయి ఒకవేళ నువ్వు బతుకుంటే నా జీవితాంతం చూసుకునేవాడు కదా కొడుకా అని ఏడుస్తూ ఉంది. ఉన్నప్పుడు చూడలేదు కానీ పోయిన చూసిద్దంట ఆవిడ. 2 కాళ్ళు 2 చేతులు ఉన్నప్పుడు చూడలా, 2 కాళ్ళు 2 చేతులు పోయింది, చచ్చిపోయింది ఏమంటే చెప్పండి? కొడుకా 2 కాళ్ళు పోయి 2 చేతులు పోయి నువ్వు బతుకుంటే ఈ ₹1,00,00,000 ఆస్తి పెట్టుకొని చూసేవాడినిగా, ఏం చేసుకోను? ఇప్పుడు చెప్పండి, ఆ కొడుకు పోయింది నరకానికే, ఆ తల్లి ప్రయాస వ్యర్థమే. ఇంకో మాట చెప్పమంటారా? వాళ్ళు చస్తే మొయ్యటానికి 4 బతిని అడుకోవాలా, కొడుకోలేడు. ఈ రాత్రి ప్రభుంటా ఉన్నారు, నీ కష్టం ఎవరికి దారబోస్తా ఉన్నావో నువ్వు చస్తే మోసే 4 ఉండడు, ఆమె ఉండదు. తెలుసా సంగతి? ఎవరి కోసం రెక్కలు ముక్కలు తీసుకుని కష్టపడతా ఉన్నారో మన ఆఖరి శ్వాస పోతే కనీసం ఏడవటానికి కూడా మనుషులు కనపడరు. తెలుసా సంగతి? అది మన జీవితం. ఎంత దౌర్భాగ్యకరమైన జీవితం జీవిస్తూ ఉన్నామో. ప్రియమైన వాళ్ళారా, ప్రభు అంటా ఉన్నారు, ఊపిరి ఉన్నప్పుడే ప్రభు కంటితో చుట్టూ మొదలు పెట్టండి ఆయన అంటున్నమాట. చూడండి ఎంత చక్కగా చెప్తాడు. నా ప్రియ సహోదరులు ఆలకించండి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారం చూపుదురు, మిమ్మును న్యాయ సభలకు ఈడ్చుతున్నారు వీరే కదా, మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించేవారు వీరే కదా అనే మాట. ఇది నాన్న సంఘాల్లో ఎంత కఠినమైన పరిస్థితో, మారు మనసు పొందిన వారే, రక్షించబడిన వారే, కానీ అవిశ్వాసుల చేతుల్లోనికి సంఘం వెళ్ళిపోయిన తర్వాత వారు మాట్లాడే మాటలు కానీ మారు మనసు పొందిన వారిని గాయపరుస్తూ ఉంటే ఏ మన నిస్సహాయ స్థితి. ఎందుకు తెలుసా అండి? వాళ్ళ దగ్గర బంగారం ఉంది, వాళ్ళ దగ్గర అధికారం ఉంది, వాళ్ళ దగ్గర పవర్స్ ఉన్నాయి, కానీ ప్రభు మన దగ్గర ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, లోకములో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు, తెలుసా సంగతి? లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పోడు. అది తెలిస్తే తల వంచాల్సిన పనిలే. ఎందుకు ఈ మాట చెప్తానండి అంటే, ప్రేమ క్షమిస్తుంది, ప్రేమ ఆదరిస్తుంది, ప్రేమ ధైర్యపరుస్తుంది, ప్రేమ వారి కోసం ప్రార్థిస్తుంది. అంతేకాని వారి గత జీవితాన్ని చూసి వారిని మోసంలో కట్టదు, వారిని వెలివేయదు. ఈయన అంటున్నాడు ఆయన, కిందకు వచ్చేయండి. 9వ వచనం, 8వ వచనం, మెట్టుకు మీ వలె నీ పొరుగు వారిని ప్రేమించుము,
లేఖనంలో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఆజ్ఞను మీరు నెరవేర్చిన బాగుగానే ప్రవర్తించిన వరగుదురన్నమాట. ఎంత స్పష్టంగా యాకోబు గారు చెప్తా ఉన్నారు. ఎన్నో వచ్చినవండి, అది 7వ వచనం కదా. మీరు గనక లేఖనాన్ని ప్రేమించేవారైతే, దేవుణ్ణి ప్రేమించేవారైతే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తావు. ఇది ఎవరి మాట? మత్తయి సువార్తల మాట. ప్రభు ఏ మాట అయితే చెప్పారో ఆ మాటని జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పే నేను నా తోటి వారిని ప్రేమించాల్సిందే అన్నమాట. సో ప్రేమ పూలు తెస్తే రాదు, ప్రేమ భోజనం పెడితే రాదు, ప్రేమ వస్తువులు కొనిస్తే రాదు, ప్రేమ ప్రభువు తెలిస్తే వస్తుంది. ఆ ప్రభువు తెలిస్తే వచ్చేదాన్ని నిస్వార్థమైన ప్రేమ అంటారు. ఈ దినాన్న ఏ సంబంధాల్లో కూడా నిస్వార్థమైన ప్రేమ కనబడటం లేదు. గుర్తుపెట్టుకోండి, నిస్వార్థమైన ప్రేమ ఆశించదు, ఇచ్చేస్తుంది. ఎక్కడ ఆశించడం మొదలు పెడతామో అది స్వార్థమైన ప్రేమ మాత్రమే అన్నమాట. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉంది, నేను దేవుణ్ణి ప్రేమించేవాడిని అయితే ఖచ్చితంగా నా తోటి వారిని ప్రేమించాల్సిందే. అదే ఈయన పోరాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి ప్రభు మనకు పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉంది, బహుశా మనందరిలో ప్రేమ రాహిత్యం కనపడతా ఉందేమో, జాగ్రత్త. ఈ మాట తిరిగి మళ్ళా పదే పదే ప్రతిధ్వనించగల కారణం ఏంటంటే, ప్రేమను గురించి మాట్లాడే మనం తిరిగి ప్రేమ లేకుండా జీవిస్తున్నామేమో, జాగ్రత్త. నా దేవుడు ప్రేమామయుడు అని చెప్పి సిలువ పట్టుకోవడం కాదు, నా దేవుడు ప్రేమ కలిగినవాడు అని చెప్పి మెడలో సిలువ వేసుకోవడం కాదు, ఆ సిలువ గుండెల్లో వేసుకోవాలి. సో ఎవరికైతే సిలువ గుండెల్లో ఉంటుందో ఆ ప్రేమ కనబడుతూనే ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, కళ్ళు బోతద్దాలు సైకిల్ వేసుకుని వస్తూ ఉన్నాడు, ఎందుకు రావాలి అన్నిసార్లు నా దగ్గరికి? ఇంట్లో ఉండి లేనని చెప్తా ఉన్నాను, ఎందుకు ప్రేమించాలి నన్ను? కానీ ప్రభు ప్రేమను బలవంతం చేసింది, వెంటబడ్డారు, నిలబెట్టారు, ప్రభు సహాయం చేశాడు, ఇది నిలబడతా ఉన్నాం. మనకి తెలియదు మన సహనం, మనకి తెలియదు మనం చూపించే ప్రేమ. రాబోయేది నాన్న ఒక వ్యక్తిని ప్రభు కోసం నిలబెట్టుకుంటే ఎంత సంతోషం అది. ఆంధ్రేయ గారికి తెలియదు, పేతురేమవుతాడు. అర్థమవుతుంది మాట. ఆంధ్రేయ గారికి తెలియదు, పేతురు గారు ఏమవుతారు. కానీ ఆ రోజున తమ్ముడు రా మీటింగ్కి వెళ్దాం, అదొక్క మాటే. ఆ ఒక్క మాట దగ్గర వచ్చాడు, దేవుణ్ణి మీట్ అయ్యాడు. ప్రభు అన్నాడు, నువ్వు బండవి అని చెప్పన్నాడు. సో దేవుడు మన జీవితాలు చూసేది గమ్యస్థానాన్ని, మనం చూసేది మన బిగినింగ్ని మాత్రమే. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి నిన్న రత్ననాథ్ గారు మాట్లాడుతున్నారు, మీ ఇరుగు పొరుగు వారిని పిలుచుకొని రండి అనే మాట. విన్నారా మాట? మీ ఇరుగు పొరుగు వారిని పిలుచుకొని రండి. ఒకవేళ మీకు ఇష్టమైతే ఒక్కళ్ళకి రాకుండా ఇద్దరు రండి అని చెప్పి అన్నారు. ఎందుకో తెలుసా అండి? ఒకవేళ ప్రపంచంలో అత్యంత విలువైన పరిచర్య ఏంటో తెలుసా అండి? ఆండ్రూ మినిస్ట్రీ అంటారు. ఆంధ్రేయ పరిచర్య అద్భుతమైంది. వారు స్క్రీన్ మీద కనపడరు, ఇష్టపడరు కూడా. వారు ఎప్పుడూ కూడా ఆఫ్ ద స్క్రీన్ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పే మాట ఒకటే, అరే నీకు ప్రేమ కావాలా రా ఒకసారి మీటింగ్, అంతే ఒక్క మాట. ఆ ఒక్క మాట ఎంతమందిని బలపరుస్తూ ఉందో గుర్తుపెట్టుకోండి. నేను విన్నాను ఈ మాట. మా సంఘంలో ఆయన కిరాణా కొట్టు పెట్టుకుంటాడు. ప్రతి నెల ఒక కొత్త వ్యక్తిని తీసుకొస్తారు. ప్రతి నెల వాళ్ళు ఎలాంటి వారైనా సరే, వాళ్ళు వికలాంగుల లేకపోతే ఇంకోటి కాదు, ఎవరో ఒకరిని తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత కాసేపు వినిపిస్తాడు. సెకండ్ వీక్ ఏం చేస్తాడు తెలుసా అండి? సేవకుని దగ్గర తీసుకెళ్తాడు. అన్న పలానా వ్యక్తిని తీసుకొచ్చాను, ఒకసారి మాట్లాడతారా? సేవకుడు మాట్లాడతారు. అలా సంఘంలో చేర్చిన వారు ఆయన ద్వారా ఎక్కువ మంది, ఒక్క వ్యక్తి ద్వారా. ఆ ఒక్క వ్యక్తి యొక్క పని ఏంటో తెలుసా అండి? ఎవరు కనబడ్డు, ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఆయన మినిస్ట్రీ ఏంటో తెలుసా? ఎవరైనా సరే ఒక అన్యుడు కానీ యేసుపై ఎరగనివాడు కానీ కనబడితే వ్యక్తిగత పరిచయం చేస్తాడు, సంఘానికి తీసుకొస్తాడు, సంఘంలో సేవకునికి అప్పగిస్తాడు, పరిచయం అయిపోయింది. అలా ఒక వ్యక్తి చేత పావు సంఘం నిండింది. ఒకవేళ 100 మంది ఆ సంఘం అయితే 25 మంది ఆయన ఖాతానే. ఇప్పుడు నా ప్రశ్న, మీ ఖాతాలో కనీసం మీ పిల్లలు ఉన్నారా? మీ పిల్లలు, మీ భర్త గారులు ఉన్నారా? భార్య గారులు ఉన్నారా? భర్తలు భార్య అంటే బాగోదేమో, చివరి గారు పెడితే బాగుంటుంది. ఉన్నారా? లేకపోతే మీరు ఎలాంటి వారు తెలుసా? కషాయుళ్ళే. రేపు ఆదివారం ఇక్కడ భోజనాలు ఉన్నాయి నాకు తెలియదు, కానీ లేకపోతే మీరు తప్పకుండా లేదు, మీరు మటన్ షాప్కి వెళ్తారు. ఆ మటన్ షాప్ దగ్గర 4 ఏలాడుతూ ఉంటాయి. వాడు కట్ చేసేటప్పుడు సంతోషం కట్ చేస్తాడు, ఏడుస్తే కట్ చేస్తాడు. అయ్యో మేకను కోసిన అంటాడా? నీకేం కావాలి చెప్పు కదా. మేకను కోస్తున్న బాధ ఏముండదు కదా, ఎందుకని? కషాయుడు కాబట్టి. అంటే తప్పనుకోకండి, మామూలు చెప్తున్నాను. ఇక్కడ కూర్చున్న మనం కూడా మాంసం చొడ్డిసి తిన్నావు అనుకోండి, నువ్వు కషాయుడివే. కారణం ఏంటో తెలుసా? వాడు కడుపు చూస్తున్నావు కానీ వాడు కలత చూడవే. వాడు లోపల ఎంత కలుతుంది చెప్పండి. వాడు కడుపు ఆకలి తీరుస్తున్నావు కానీ నిత్య రాజ్యపాకలు ఎందుకు తెచ్చలేకపోతా ఉన్నాం? మనమే సరిగా లేం, వాడిని ఎలా ప్రేమించగలుగుతూ ఉంటాం? ఈ మాట నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, చెప్పండి అమ్మా.
సహోదరులారు మిమ్మల్ని చెప్పొద్దులేండి, నా ఇంక చూడండి సరిపోద్ది, నాకు అర్థం వద్దులేండి. కళ్ళ భాష నాకు అర్థమైంది. చివరిసారి నవమాసాలు మోసి కన్న మీ పిల్లల కోసం రాత్రంతా పడుకుని నిద్రపోతున్న వారి కాళ్ళ దగ్గర పడుకొని కన్నీరు కార్చి ఎంతకాలం అయింది? ఊరికయ్యా L3 L4 నొప్పి వచ్చి కూర్చోలేకపోతున్నాం, నిలబడలేకపోతున్నాం, డాక్టర్ చెప్పారు కూర్చోవద్దని, అందుకే చేయలేకపోతున్నాం అంటారా? అంతేనమ్మా? చెప్పండి. మీరు ఎలా చూస్తున్నారు తెలుసా? అర్థమైంది, ఇంకెందుకు అడుగుతున్నారు చూస్తున్నారు కదా. నిజంగానే అర్థమైంది, మీరు కషాయుళ్ళని. ఎందుకో తెలుసా? కడుపున పుట్టిన పిల్లల కోసమే ప్రార్థన చేయలేని మనం క్రీస్తు కోసం ఎలా పోతాం ఈ రోజుల్లో? 9 నెలలు మోసారు, నెలలు నిండగానే కంగారు పడిపోయారు, బిడ్డ ఎలాగున్నాడు అని చెప్పి కంగారు పడిపోయారు, చచ్చిపోతాడేమో లోపలని చెప్పి చచ్చి బతి కన్నారు వాడిని. కానీ ఇప్పుడు చంపడానికి అప్పగించేస్తా ఉన్నారు. మీరు ప్రేమించేవారేనా? ఇప్పుడు చెప్పండి, మీరు ప్రేమించేవారేనా? ప్రేమ కలిగినవారేనా? అర్థమవుతుందా? వాడు పాలు తాగి గుటకైపోతే పరిగెత్తుకుంటా వెళ్ళి హాస్పిటల్కి, వాడు చచ్చి నరకానికి పోతాడంటే మందు తాగి రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నారు? అర్థమవుతుంది మాట. ఏమండి, కుటుంబాన్ని వదిలేసి వేరే దేశాలు వెళ్ళి ఇప్పుడు దాకా వచ్చారు కదా, మీ పడిన కష్టం, మీ పిల్లలు నష్టపోతూ ఉంటే కన్నీటికి రావట్లేదు కదా మీకు? అర్థమవుతుందా? ఆ బాధ చూడలేక మీరు కూడా దావుతున్నారా? జాగ్రత్త, గుటక పడక ముందే గొంతు పిసగలడు దేవుడు. పెద్ద కష్టం కాదు. దేన్ని చూసి అతిశయపడతా ఉన్నారో అతిశయాన్ని తీసివేయకముందే ప్రభుని నమ్ముకోండి, పాపాన్ని విడిచిపెట్టండి, తోటి వారిని ప్రేమించండి. విశ్వాసం ప్రేమిస్తుంది, ఇది మాట. సో మొదటిది అయిపోయింది. నాకు రతన్ రాజు గారు ఒక మాట చెప్పారు, మీకు అనువైనంత సమయం తీసుకోండి పర్లేదని. అందుకే నెమ్మదిగా మాట్లాడుతున్నాను. అర్థమవుతుందమ్మా? ఇప్పటికి నాకు 50 నిమిషాలు అయింది. ఇప్పుడు రెండో భాగంలోకి వస్తున్నా. ఎప్పుడవుతుందో నాకు తెలియదు. మీరు ఆవేశంగా చూసినా ఏం చేయలేను నేను. కాబట్టి ప్రభుత్వం అయితే మళ్ళీ కలుసుకోకపోవచ్చు. మరి చెప్పాలనుకుని రెండో అధ్యాయం చెప్పాల్సిందే కదా, చెప్పేసి వెళ్తాను, సహకరించండి. తర్వాత 14వ వచనం నుంచి 26వ వచనం వరకు ఆయన మాట్లాడింది విశ్వాసము క్రియల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటిదాకా ఏం మాట్లాడుకున్నాం? విశ్వాసము ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ప్రేమ క్షమిస్తుందని చెప్పన్నాం, ప్రేమ వారి కోసం ప్రయాసపడుతుందని చెప్పన్నాం, ప్రేమ ప్రభువుని పరిచయం చేస్తుందని చెప్పారు. ఇలా చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు రండి రెండో మాట. సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పినలా మీకేం ప్రయోజనం? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా అంటూ ఇక్కడ 3 రకాల విశ్వాసాల గురించి చెప్పారు. అవి చదవను కానీ చెప్పేస్తాను. మనం అక్కడ నవరత్న గారి చర్చిలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఏంటి ఆ విశ్వాసం అంటే, పైన ప్రేమ లేనివాడు వాడి విశ్వాసం ఎలాంటిదో తెలుసుకోవాలంటే ఈ 3 చెప్తాను. ఈ 3 రకాల విశ్వాసాలు మాట్లాడిన తర్వాత, ఒకవేళ నేను ప్రేమ కలిగి జీవించట్లేదండి అంటే నా విశ్వాసం అంటే నాకు అర్థమవుతుంది. మొదటి విశ్వాసాన్ని ఈయన అంటారు మృత విశ్వాసం అని చెప్పి. చదవండి, మీకు అది కనబడుతుంది 17వ వచనం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును అనే మాట. సో మొట్టమొదటి విశ్వాసం మృత విశ్వాసం అనే మాట. దానికి కూడా పేరు విశ్వాసమే, కానీ డెడ్ ఫెయిత్ అంటారు. డెడ్ ఫెయిత్కి అపారమైన దైవిక జ్ఞానం ఉంటుంది, తత్వజ్ఞానం ఉంటుంది. వాళ్ళు థియలాజికల్గా సౌండ్ వాళ్ళు కొడితే టంగుమని మోగుద్ది, కానీ ప్రేమ కనపడదు. అస్సలు ప్రేమ కనపడదు. తాజ్పావన్న కాసేపు ఆలోచిస్తుంది పడగెప్పడానికి, వీళ్ళు నోరెప్పడానికి ఏం ఆలోచించరు, ఏం సంకోచించరు కదండి. దాని దైవిక రోషంలో ఫీల్ అవుతారు. దైవిక రోషం కాదు, అటు బాగుంది కాదు. అర్థమవుతుందండి? వాళ్ళ జీవితాల్లో కేవలం తల పెరిగింది, గుండె చిన్నదైపోయింది. దేవుడు అడుగుతా ఉంది, మృత విశ్వాసానికి క్రియలు కనపడవు. దేనైనా వాక్యంతోనే వాక్య జ్ఞానం తెలిసినంత మాత్రాన ఆ వ్యక్తి విశ్వాసిగా పరిగణించలేం. ఈయనంటా ఉన్నాడు క్రియలు లేని విశ్వాసం మృతమైంది అన్నమాట. సో మృత విశ్వాసాన్ని ప్రేమతో కలిపి చెప్పలేం. చచ్చినోడు ప్రేమిస్తాడా? ఎందుకు ప్రేమించడు? మరి గొరకెవరు పెడతారు? మా నాన్న చెప్పారు కదా, ఆ గొరకెవరు పెడతారండి? 90 సంవత్సరాలు ముసలాయన చచ్చిపోతే ఏమంటుంది ఆవిడ, ఈ రాత్రి నుంచి ఎవరు గొరకు పెడతారయ్యా, వదిలి తీసుకెళ్ళకండి అండి. అర్థమవుతుందండి? ఒకవేళ పెట్టిలో పెట్టినప్పుడు అయ్యా అప్పుడే వెళ్ళిపోయామని చెప్పి చేయి పట్టుకుంది అనుకోండి, 2 రోజులు అయింది కదా బిగిసించి ఇట్లా పట్టుకుంటామని. అర్థమవుతుంది అన్నమాట. కొంచెం లేట్గా అర్థమవుతుందండి, చెప్తాను. 2 రోజులు ఐస్లో పెట్టారు, 3వ రోజు పెట్టిలో పెడుతున్నారు, చెయ్యి పట్టుకుని అప్పుడే వెళ్ళిపోతున్నావు అయ్యా అందనుకోండి, ఐస్లో బిగిసిన చెయ్యి ఏం చేయని అలా పట్టుకుంటే
అమ్మా ఇంకో పెట్టి తేవాలి, కంగారు కాదు, ఇంకో పెట్టి తేవాలి. 2 పెట్టెలు వెళ్తాయి అంతే, అంతమించి ఏం కాదు. తీసుకెళ్ళిపోతాడు ఆయన కూడా. గుర్తుపెట్టుకోండి, ఆ సహోదరులు ఎంత ఏడుస్తారు, ప్రేముండి కాదు. బంధువులు వచ్చినప్పుడు అలా ఏడుస్తారు, వాళ్ళు వెళ్ళిపోగానే వాళ్ళు మాట కొట్టి దాతుంటారు. బంధువులు రాగానే ఏడుస్తారు. మరి అదే ఏడు నాకు అర్థం కాదు అది. అత్తగా మీరు మీ ఇంట్లో మీ ఊళ్ళో అలా జరుగుద్దామా? అలాగేనంటారు. ఆడ బస్సు దిగటం ఆలస్యం, నా కొడుకు నా కూతురు అంటారు. వాళ్ళు రాగానే టీ తాగుతావరా, మళ్ళీ పిన్ వస్తారు. ఈ మాట మనం మాట్లాడుకుంటున్నప్పుడు మృత విశ్వాసానికి జ్ఞానం ఎక్కువ, నటన ఎక్కువ. లేని ప్రేమను చూపిస్తారు, ఉన్న ప్రేమ ఎండిపోయి ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, మృత విశ్వాసంలో వేదాంతపరంగా మీరు ఆలోచించవచ్చు, తార్కికంగా మీరు క్వశ్చన్ చేయొచ్చు, కానీ మన జీవితంలో క్రియలు లేకపోతే ఆ విశ్వాసం నిష్ప్రయోజనకరమైంది. ఇది మొదటి మాట. రెండో మాట ఏమంటాడు ఆయన? 19వ వచనం, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. దెయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైంది. ఇది రెండోది దెయ్యాల విశ్వాసం అని. దెయ్యానికి జ్ఞానం ఉంటుంది, భయం ఉంటుంది. నాకు ఆ విచిత్రం అర్థం కాదు. మనకి ఈ రెండూ లేవు. అర్థమవుతుందండి? దెయ్యాలకి జ్ఞానం ఉంది, భయం ఉంది, మనకి ఈ రెండూ లేవు. మరి మనల్ని ఏమనాలి? దైవాంశ సంభూతులు అనాలేమో. అర్థమవుతుంది ఈ మాట? కొంచెం నెమ్మదిగా అర్థమవుతుంది, మళ్ళీ చెప్తాను. దెయ్యాల విశ్వాసం ఎలా ఉంటుందండి అంటే, దేవుడు ఎవరో తెలుసు, ఆయన కోపం వస్తే ఏం చేస్తారో తెలుసు, అందుకే థ్యాంక్స్ గివింగ్ మీటింగ్, లేకపోతే అది కూడా పెట్టం. అర్థమవుతుందండి? ఆ కృతజ్ఞత కూడి పెట్టుకోవాలి కదమ్మా, పెట్టుకుంటున్నా. ఇది ఎవరో తెలుసు అంటే దెయ్యాల విశ్వాసం అనమాట. కృతజ్ఞత కూడికి పెట్టుకోవటం ఏంటి? అది నాశారమా? అలా కాదండి. బైబిల్ అంటా ఉంది, దేవుడు ఎవరో తెలియడం కాదు, ఆయన ఏమైనాడో తెలియడం కాదు, ఆయన శక్తిని తెలుసుకొని భావోద్రేకాలు చూపించడం కాదు, క్రియలు కనపడాల్సిందే. మేదపడి గొల్లు నేర్చే అక్క బతుకున్నప్పుడు కంటితో నడిపించింది ఆయన్ని, కనుచూపుతో నడిపించింది కాదంటారా? చాలామంది భర్తలకి సహోదరి రెప్పెగరేస్తే కాళ్ళు చేతులు చల్లబడిపోతాయి, ఇక అడుగు బయటికి వెళ్ళారు. అనే బజార్కి వెళ్దామరా, ఏమన్నా ఒకసారి లోపలికి వస్తారా, అదే చివరి పిలుపు. ఆయన బయటకు కూడా రాడు. తమ్ముడు నేను కొంచెం పని ఉందిలే, రేపు వస్తాపో. పని లేదేం లేదు, లోపల అక్క అంది, ఎక్కడికి వెళ్ళేది నువ్వు, ఫినిష్. ఇప్పుడు నా ప్రశ్న, కన్ను చూపుతో మొత్తాన్ని కంట్రోల్ చేసే మీరు రేపొద్దున అదే వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు నా లోపల భావోద్రేకాల దగ్గర మాత్రమే ఆగిపోయి క్రియలు చేయకపోతే అది నిజమైన విశ్వాసం కాదు. నాకు తెలిసిన సహోదరుడు ఒక ఆయన ఉన్నారు, సేవకుడైన. తన భార్య, ఇది ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను, 55 సంవత్సరాల వయసులో క్యాన్సర్ వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె చనిపోయింది. చనిపోయినప్పుడు రాత్రి 2 o'clock వెళ్ళాము ఆయన దగ్గరికి. ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నా భార్య నేను ఎప్పుడు కూడా బండి మీద వెళ్ళేవాళ్ళమే, నాకు తోడు నా భార్య అని చెప్పేవాడు. ఆ రోజు ఆయన చెప్పిన సాక్ష్యం అని తెలుసా అండి, నా భార్య మరణావస్థకి ముందు, ఒక వారం ముందు, అర్ధరాత్రి వాష్రూమ్కి వెళ్ళాలని చెప్పి, ఏమండి కొంచెం టాయిలెట్ దాకా తీసుకెళ్ళండి అంది. అనగానే లేచాడు, లుంగి కట్టుకున్నాడు, చేయి పట్టుకొని తీసుకెళ్తా ఉన్నాడు. తీసుకెళ్తుంటే 2 అడుగులు వేసింది, ఇక రావట్లా. ఏంటమ్మా ఆగిపోయావంటే, ఏడుస్తుంది ఆవిడ వెనకాల నుంచి పట్టుకుని ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, బాధగా ఉందంటే ఆవిడ అంది, ఏమండి 54 సంవత్సరాల ఈ వయసులో నా భర్తతో పని చేయించుకోవడం బాధగా ఉందండి అని ఏడుస్తుంది ఆవిడ. అర్థమవుతుందండి మాట? ఆమె బాగుందా? క్యాన్సర్ పేషెంట్ ఆవిడ, 7 రోజుల్లో చచ్చిపోద్ది. ఆ టైంలో ఆవిడ అన్నమాట, నా భర్తను కష్టపెడతా, నా బాధేస్తున్నాండి అన్నమాట. అనిన తర్వాత ఆయన అన్నాడు, ఇప్పుడు కూడా నేను సహాయం చేయకపోతే నేను మనిషిని కాదు, ఇప్పుడు కూడా నా ప్రేమను చూపించకపోతే మనిషిని కాదు. ఆ మాట దగ్గర ఆ బాండ్ ఫిక్స్ అయిపోయింది. వారంలో చచ్చిపోయింది ఆవిడ. ఆయన తన భార్య దగ్గర కూర్చొని అంటున్నాడు, ఇక నాకు తోడెవరు. ఈ దినాల్లో వయసుతో నిమిత్తం లేదు. భార్య పోతే 2వ పెళ్ళి, భర్త పోతే 2వ పెళ్ళి, ఎంత వయసులో పోయినా 2వ పెళ్ళి. తప్పనడం లేదు. కానీ గుర్తుపెట్టుకోండి,
ఈ బంధాలు ఎక్కడున్నాయి? ఆయన చెప్పిన సాక్ష్యం అది. ఇప్పుడు నా ప్రశ్న, మీ భర్త గురించి మీరేం సాక్ష్యం ఇస్తారు? ఆడున్నా ఒకటే, పోయినా ఒకటే సార్, ఉండి బాధ పెట్టేకండి, పోతే మేలు సార్ అనేవాళ్ళు కొంతమంది భర్తలు అంటారు, సార్ నరకం చూపిస్తాను సార్, అది అక్కడికి వెళ్ళిపోతే బాగుండే నేర్పిస్తుంది, అందుకే తాగుతున్నాను సార్. జాగ్రత్త. ఇలాంటి విశ్వాసాన్ని కలిగి నేను కూడా క్రైస్తవురాలిని అంటే దాన్ని దెయ్యాల విశ్వాసం అంటారు. దెయ్యానికి మారు మనసు రాదు, లేదు. అలాగే ఇలాంటి విశ్వాసం కలిగిన వారికి లేఖనం యొక్క సమృద్ధి ఉంటుంది. వాక్యం వినగానే ఏడుస్తారు, ఇంటికి వెళ్ళి కూడా మోకాళ్ళు వేస్తారు, కానీ మారు మనసు రాదు. కోటాలు అయిపోగానే 3వ రోజునే, ఇప్పుడు దాకా ఆగా 3 రోజులు మీటింగ్స్ అని, రేపు నుంచి ఊరుకోరు అనమాట. జాగ్రత్త. మన జీవితాల్లో మార్పు కనబడవలసిందే. ఇది 2వ మాట. సో 3వది, దానిలో ఏమో ఫలం కనపడుతున్నారు కదా. తర్వాత 21 వచ్చినాం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించున్నావు కదా అనే మాట అని అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడని తీర్చబడినమాట. సో దీనిలో రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనానికి అలాగే ఈ వచనానికి చిన్న వ్యత్యాసం ఏంటంటే, దేవుని ఎదుట నీతిమంతులంగా తీర్చబడాలని అంటే విశ్వాసం కావాలి, మనుషుల ఎదుట నీతిమంతులుగా తీర్చబడాలంటే క్రియలు కావాలి. సో మనుషుల ముందు నిలబడినప్పుడు వాళ్ళ విశ్వాసం తెలియదు కాబట్టి నా క్రియల ద్వారా ప్రభువుని తెలుసుకోవాలి. కాబట్టి విశ్వాసము ద్వారా క్రియల వలన నీతిమంతులంగా తీర్చబడతాం, దేవుని ఎదుట, మనుషుల ఎదుట. ఈ 2 కూడా ప్రాథమికమైనవి విశ్వాసుల యొక్క జీవితాల్లో. కానీ చాలామంది అంటారు, నా విశ్వాసం ఏంటో ప్రభువు తెలుసారని చెప్పి తెలియదని నేను చెప్పడం లేదు. కానీ యాకోబు గారు అంటా ఉన్నారు, దేవునికి తెలుసు, అదే సంగతిని లోకం తెలుసుకోవాలంటే నీ క్రియలు చూపించాల్సిందేనమాట. ఈ మాట మనం మాట్లాడుతున్నప్పుడు అబ్రహాం గారి యొక్క జీవితంలో ఆదికాండం 22వ అధ్యాయంలో ఆయన జీవితంలో అత్యంత కఠినమైన పరీక్ష అనుభవించబోతా ఉన్నాడు. ఏంటా పరీక్ష అంటే, వెనక్కి తిరిగి చూస్తే తన జీవితంలో 2 కఠినమైన అనుభవాలు. లోతు గారు వెళ్ళిపోయాడు, ఇష్మాయిల్ వెళ్ళిపోయారు, దుఃఖంతో నిండిపోయాడు. అదే సమయంలో 25 సంవత్సరాల నిరీక్షణ తర్వాత పిల్లాడు పుట్టాడు. అతనికి వయసు వచ్చింది. ప్రభు అన్నాడు, బలి చేయి. ఆ మాట దగ్గర అతను ఎంత కృంగిపోయి ఉంటాడో అక్కడ రాసుకున్న మాట ఏంటి తెలుసా అండి? కఠినమైన పరిస్థితులు గుండా వెళ్ళినా విజయవంతంగా దేవుని యందు విశ్వాసం ఉంచి సంపాదించుకున్న. చదవండి ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17, 18, 19 వచనాలు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు చదువుకుందాం. చదవండి అమ్మా. అబ్రహాము శోధింపబడి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవరు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వల్లైనది నీ సంతానమని అనబడని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. ఈ మాట ఇక్కడ లేఖనం చెప్తా ఉంది, అబ్రహాము గారు విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించును అన్నమాట. అర్పించును అన్నప్పుడు ఆయన మనసులో తీర్మానం చేసుకోకుండా కత్తి పైకెత్తలేడు. కత్తి పైకెత్తారని అంటే మనసులోనే అతన్ని చంపేశాడు. కాబట్టి ఈ మాట దగ్గర మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది 3 విషయాలు. మృతతుల్యమైన తన దేహం నుంచి దేవుడు జీవాన్ని బయట తీసుకొచ్చాడు. 99 సంవత్సరాల వయసులో ఏం ఆశ ఉంటో చెప్పండి. అలాంటి సంవత్సరాలు చదవండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 19, 20, 21 వచనాలు. రోమిలికి రాసిన పత్రిక బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్లు
ఆ, ఆలోచించను కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహించలేదు. చాలు. ఈయన జీవితంలో చాలా అద్భుతాలు జరిగినాయి. దేవుని మీద ఆనుకోవడం మొదలు పెడితే ఆయన చేసే అద్భుతాలు ఊహించలేం. మళ్ళీ చెప్తున్నాను, దేవుని మీద ఆనుకోవడం మొదలు పెడితే ఆయన చేయబోయే కార్యాలను ఊహించలేం. అది మన ఊహకు అందదు, కాబట్టి ఆలోచించడం కూడా మంచిది కాదు. సో చాలామంది ఎక్స్పెక్ట్ చేసి విశ్వాసం ఉంచుతారు, కానీ ప్రభు అంటా ఉన్నాడు, మీరు గనక ఆయన మీద ఆనుకోవటం మొదలు పెడితే ఊహించని కార్యాలు జరుగుతాయి. ఈయన అంటున్నాడు, మృతతుల్యమైన ఆ దేహం నుంచి జీవాన్ని బయట తీసుకొచ్చాడు దేవుడు. అది ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే ఈ రోజున తన జీవితంలో 3 జరగబోతా ఉన్నాయి. మొదటిది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13 వచ్చి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలుచును. వీటిలో శ్రేష్టమైంది ప్రేమయే. చాలు. సో ఇక్కడ అబ్రహాము గారి వారి జీవితంలో 3 పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. అది విశ్వాసానికి పరీక్ష అన్నమాట. ఎందుకు విశ్వాసానికి పరీక్ష అన్నామండి అంటే 25 సంవత్సరాల నిరీక్షణకి తెరపడింది ఇస్సాకు గారి యొక్క జన్మ దగ్గర. వారిని బలి ఇవ్వమన్నప్పుడు ఆయన జ్ఞాపకం వచ్చిన 2 ఘటనలు అనుకున్నాం. ఒకటి లోతు వెళ్ళిపోయాడు, ఇష్మాయిల్ వెళ్ళిపోయాడు, ఇతను కూడా చంపేస్తే అన్నప్పుడు విశ్వాసం అంది. దేవుడు మృతులను సైతం లేపగలిగిన సమర్థుడు, నమ్మకం ఉంది, సెట్ అయిపోయాడు. రెండోది నిరీక్షణకు పరీక్ష. దేవుని యొక్క విమోచన ప్రణాళిక మానవ జాతి మొత్తాన్ని కూడా పాపము నుంచి, శాపము నుంచి విడిపించడానికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకి తీసుకురావాలని అంటే ఆయన ఎంచుకున్న అబ్రహాం గారిని. పడిపోకుండా పట్టుకోండి సార్. రైట్, సరే. ఈ దినాన్న ఒకవేళ ఇస్సాకు గారే కనుక చనిపోతే ఏ ప్రణాళిక దెబ్బతింటుంది? దేవుని యొక్క విమోచన ప్రణాళిక దెబ్బతింటుంది. కాబట్టి నిరీక్షణ కోల్పోవచ్చేమో. కానీ చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగుచున్నట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరమును మనలను. చాలు, అద్భుతమైన మాట. సో దీనిలో ఆయన నిరీక్షణ దగ్గర కూడా ఆగిపోలేదు. దేవుడు సహాయం చేస్తాడు. ఆయన విశ్వాసం సజీవమైంది అన్నమాట. మృతమైన విశ్వాసానికి నిరీక్షణ ఉండదు, సజీవమైన విశ్వాసానికి నిరీక్షణ ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, మనం సేవించే దేవుడు మనం మాట్లాడితే ఉంటాడు. తెలుసా మీకు? తెలుసా? తెలిస్తే ఆయనతో మాట్లాడకుండా ఉండలేం. ఆ దేవుడు మాట్లాడేవాడు అన్నప్పుడు వాక్యం చదవకుండా ఉండలేం. వాక్యమై ఉన్న దేవుడు మనతో ముచ్చటిస్తూ ఉన్నప్పుడు ఆ మాట వినలేకపోతున్నామండి అంటే తృణీకరిస్తూ ఉంది దేవుని యొక్క ప్రేమను మాత్రమే. అబ్రహాం గారికి విశ్వాసం దగ్గర పరీక్ష ఎదురైంది, ముందుకెళ్ళాడు. నిరీక్షణ దగ్గర పరీక్ష ఎదురైంది, ముందుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత ప్రేమకు పరీక్ష మొదలైంది. నేనేమని రాసుకున్నానంటే, దేవుడు ఇచ్చిన బహుమానాన్ని దేవునికే అర్పిస్తే అది ఆరాధన. దేవుడిచ్చిన బహుమానాన్ని తిరిగి దేవునికి అర్పిస్తే అది ఆరాధన అవుతుంది. ఇచ్చిన దేవుణ్ణి విస్మరించి ఇవ్వబడిన బహుమానాన్ని ఆరాధిస్తే అది విగ్రహం అవుతుంది. అర్థమైందండి? అలా పెట్టారంట మోకాలు. ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వండి, అట్లా ఇవ్వండి. దేవుడు ఇచ్చిన బహుమానాన్ని దేవునికి తిరిగి అప్పగిస్తే అది ఆరాధన అవుతుంది. ఇచ్చిన దేవుణ్ణి విస్మరించి ఇవ్వబడిన దాన్ని ఆరాధిస్తే అది విగ్రహం అవుతుంది. ఈ దినాన్న దేవుడిచ్చాడు, ఆ బహుమానాన్ని తిరిగి దేవునికి బహుమానంగా ఇస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం
ఇచ్చిన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నామా? ఇచ్చిన దేవుణ్ణి విస్మరించి ఇచ్చిన దాన్ని బట్టి విగ్రహాలుగా తయారు చేసుకున్నామా? ఈ దినాన్న సంఘం ప్రేమలో తగ్గిపోవడానికి ఆయన అన్నారు, మనుష్య కుమారుడు రాబోయే దినాల్లో ప్రేమను కనుగొందునా అనేమాట. ఆ ప్రేమ చల్లారిపోయింది, ప్రేమకి దాఖలా కనబడటం లేదు. కారణం ఏంటంటే దేవుడు ఇచ్చిన దాన్ని విగ్రహం చేసుకున్నారు. ఇది అయిన తర్వాత ఇంటికి వెళ్తారు కదా, ఇంటికి వెళ్తారమ్మా, మీ ఇంటికి వెళ్తారుగా, వెళ్ళిన తర్వాత ఒక ప్రశ్న వేసుకుని ఇంట్లోకి వెళ్ళండి. నువ్వన్నీ పాడు మాట చెప్తుంటే అనుకోకండి, ఆ ఇంట్లో మిమ్మల్ని పెట్టరు, ఊరు బయట పెడతారు. మమకారం దాని మీద పెంచుకోకండి, దేవుని మీద పెంచుకోండి. రెండో మాట దగ్గరికి వచ్చేస్తాను, రైట్? అంటే చాలా చోట్ల ఇలా విన్నాను, దేవుడిచ్చిన బహుమానం సార్ అని. అర్థమవుతుందమ్మా? దేవుడిచ్చిన బహుమానం దగ్గర గడ్డి పెరగకుండా చూస్తున్నారు, కానీ మీ గుండెల్లో పాపాన్ని ఎందుకు పెరగనిస్తున్నారు? దేవుడిచ్చిన బహుమానాన్ని శుభ్రంగా పెట్టుకుంటున్నారు, కానీ హృదయం ఎందుకు మలినమైపోతుంది? దేవుడిచ్చిన బహుమానాన్ని అర్థంగా తీర్చిదిద్దుకుంటున్నారు, కానీ మీ మనసులు ఎందుకు మురికైపోతా ఉన్నాయి? జాగ్రత్త, ఈ రాత్రి ఇంటికి మాట గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా నన్ను చాలామంది తిట్టుకుంటారు, మీ దిట్లే నాకు దీవెనలు, రైట్? ఇచ్చిన దేవుణ్ణి విస్మరించకండి. అలా విస్మరిస్తే నా జీవితాల్లో విగ్రహాలు వస్తాయి. సో అబ్రహాం గారు అన్నారు, ప్రభా ఇది నీది, నువ్విచ్చింది, నీకు ఇచ్చేస్తున్నా అన్నప్పుడు ఈ రాత్రి దేవునికి మనకి మధ్య సరి అయిన ఒడంబడిక లేకపోవడానికి ఏది అడ్డంగా ఉందో అది ఇవ్వమంటే ఇచ్చేస్తారా? అది ఇవ్వలేకపోతే ప్రభు అంటా ఉన్నాడు, నీకోసం ప్రాణం పెట్టా, నా కోసం అది ఇవ్వలేవా? అర్థమవుతుంది నీ మాట? మళ్ళీ చెప్తా ఉన్నాను, దేవునికి మనకి మధ్య ఒడంబడిక కుదరకపోవడానికి దేన్ని అమితంగా ప్రేమిస్తా ఉన్నామో ప్రభువు కంటే ఎక్కువగా, ప్రభా ఈ రాత్రి నీకు నాకు మధ్య అర్థంగా కనబడుతుంది ప్రభా, నా కళ్ళు బాలేదు, నా మనసు బాలేదు, నా ఆలోచనలు బాలేదు, నా సంబంధాలు బాలేదు, ఈ రాత్రి సంపూర్ణంగా అర్పించుకుంటా ఉన్నాను సజీవ యాగంగా అనే మాట. అందుకని రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతుంటారు, ఆయన సజీవ యాగముగా మనల్ని అర్పించుకోమని ఆశపడుతున్నాడు దేవుడు ఆయన. కాబట్టి ఈ రాత్రి ఎవరైతే వారి జీవితాల్లో దేవుడు ఆశించిన దాన్ని, దేవుడిచ్చిన బహుమానాన్ని సంపూర్ణంగా ఆయనకు అప్పగించడానికి ఇష్టపడతారో వారు మాత్రమే అబ్రహాము గారి యొక్క సంతతి. అర్థమవుతుందండి? చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను. మీ కళ్ళల్లో ఆందోళన మొదలైంది, 10 అయింది, మరి ఆయన ఎప్పుడు వస్తారు, ఆయన ఎంతసేపు చెప్తారు, లేనిపోయింది, పప్పు నానబెట్టాం అన్నట్టు చూస్తున్నారు మీరు మోకాలు. అమ్మా సరే, రెండోది రహాబు గారి గురించి. ఈయన జ్యూ, ఆమె జెంటైల్. ఈయన దేవుని స్నేహితుడు, ఆమె పాపుల స్నేహితురాలు. ఈమెమో ఒళ్ళమ్ముకునేది, ఆయనేమో దేవుని కోసం జీవితాన్ని అమ్ముకున్నవాడు. అలాంటి వ్యక్తి ఆ రోజున అంటది, అయ్యా మీ దేవుని గురించి విన్నా, నాకు సమాచారం ఉంది, మీ దేవుడు సమర్థుడు, నాకు తెలుసా సంగతి, నాకు భయం వేస్తుందంది. అంత మాత్రమే కాదు, ఆమె జ్ఞానం ఉంది, ఆమెకి భావోద్రేకాలు ఉన్నాయి, ఆమె తీర్మానం చేసుకుంది వీరిని కాపాడాలని చెప్పి. అంత మాత్రమే కాదు, ఆరాధ్యాలు అంటది, అయ్యా నేను ఈ పని చేశాను కాబట్టి నా కోసం మీరేం చేస్తారు, నా కుటుంబాన్ని కాపాడుకోవాలన్నప్పుడు ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి, ఆమె ఊరు బయట బతికే మనిషి, ఆమె క్యారెక్టర్ మంచిది కాదు, ఆమె వేశ్య అనుకోండి. వేశ్య వృత్తి చేసుకునే ఆవిడ ఇంటింటికి వచ్చి మారు మనసు పొందండి అక్కయ్య అంటే ఏమంటారు చెప్పండి? రామ్మ కూతుర చెల్లె కూర్చోమంటారు కదా. ఎంత పరిగెట్టిందో, ఎంత టైం తీసుకుందో, ఆ దారాలు ఎంత కట్టుకుంటూ వెళ్ళిపోతా ఉందో, చివరి వరకు కూడా తాపత్రయపడి ఉంటుంది. ఆమె కట్టిన దారం ఆ కుటుంబాన్ని విడిపించబడింది. ఇప్పుడు ఆలోచించండి, మొట్టమొదట ప్రభు కోసం పనిచేసింది ఆవిడే. రెండో మాట, బైబిల్లో మొట్టమొదటిసారి ప్రేమ అనే మాట రాయబడింది కూడా ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనంలో. ప్రేమకు నిర్వచనాన్ని అబ్రహాము గారు తన కుమారుని బలివడి దగ్గర చూపిస్తే, నా ప్రియ రక్షకుడైన ప్రభు తన ఏకైక కుమారుణ్ణి పాపినైన నా కోసం నన్ను ప్రేమించి తన కుమారుని బలర్పించి అని అంటా ఉన్నాడు. ఎంతగా ప్రేమించానో తెలుసా అన్నప్పుడు, నన్ను ప్రేమించిన ప్రేమ దగ్గర నేను ఓడిపోయాను, ఆయన నన్ను గెలుచుకున్నారు. ఈ మాట మనం చెప్పాలని అంటే ఖచ్చితంగా మారు మనసు అనుభవం కలిగి ఉండాలి. ఇది మొదటిది. సో రెండోది, మారు మనస్సు పొందిన నేను ఆమె ఏ విధంగా అయితే తన కుటుంబ రక్షణ కోసం ఎంతగా పరితపించిందో, ఇంటింటికి వెళ్ళింది, ఏం చెప్పిందో మనకు తెలియదు, ఎలా కన్విన్స్ చేసిందో మనకు తెలియదు, ఎలా వాళ్ళ
గడపలు కట్టింది మనకు తెలియదు, కానీ వాళ్ళు వచ్చారు, ఆ కుటుంబాలను ఆపేశారు, వాళ్ళందరూ ఉంటారు. ఏమీ నీ విశ్వాసం గొప్పదనే మాట గుర్తుపెట్టుకోండి. గతాన్ని బట్టి నిర్ణయానికి రండి. భవిష్యత్తులో ఆ రాహాబు గారు నా క్రీస్తు ప్రభువారికి జన్మకి ఆమె కూడా వంశక్రమంలో చేరింది. మత్తయి 1:5 ఊహించిందా ఎప్పుడన్నా? అస్సలు ఊహించిందా? ఎక్కడ ఎరుకో గోడలండి, ఎక్కడ యేసుక్రీస్తు ప్రభు జన్మ వంశావళి ఊహించలేం. దేవుడు మన జీవితాల్లో ఊహించని కార్యాలు చేయాలండి అంటే క్రీస్తు ప్రభువారు చెప్పిన విశ్వాసాన్ని, ప్రేమని, క్రియలను కలిగి అంతవరకు నమ్మకంగా జీవించే కృప దేవుడు మనకు దయచేయను గాక.